2020లో మీ తీసుకోలేదండి. వచ్చి చూసాను డోర్ మాటలు వినబడుతుంది, మాట్లాడుతున్నా అంతే డోర్ అండి. అక్కడ ఇక్కడ ఇదే టీవీ ఇట్లనే హాల్ ఉంది, ఇట్లా కూర్చున్నాం. ఇక చూసాడు. మేడం సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నేను నేరేడ్మెట్లో ఉంటాను మేడం. నేరేడ్మెట్లు. సో నా పేరు యుగంధర్ మేడం. యుగంధర్. అయితే మా సిస్టర్ ఉన్నారు మేడం, ఎంఎస్ లీలా. సో తను మ్యాట్రిమోనీలో అమ్మ అబ్బాయిని చూశాను అని చెప్పని. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది, మీదా మీ సిస్టర్ దా? మా సిస్టర్. మీ సిస్టర్ ప్రాబ్లం మాట్లాడడానికి మీరు వచ్చారు. మీ పేరెంట్స్ వీళ్ళిద్దరు? సార్ చెప్పండి. అయితే ఏం చేస్తారు, తను ఏం చేస్తుంది? తన ఐటీ ఎంప్లాయీలో వర్క్ చేస్తాను. ఫస్ట్ విప్రోలో వర్క్ చేసింది ఓ 9 years 10 years. ఆ తర్వాత టెక్ మహేంద్రలో జాయిన్ అయ్యి రీసెంట్ గా ఒక 1 year వరకు జాబ్ చేస్తూ ఉంది. సో ఎంతమంది పిల్లలండి? నేను, మా సిస్టర్. మీరు, మీ సిస్టర్. మీ ఫాదర్ ఏం చేస్తారు? ఆయన రైల్వే ఎంప్లాయ్. రిటైర్మెంట్ అయిపోయింది, రిటైర్ అయ్యారు. 3 years అయిపోయింది. మీకు మ్యారేజ్ అయిపోయింది? నాకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 10 years అయిపోయింది. 10 years అయింది మ్యారేజ్. మీ సిస్టర్ మ్యారేజ్ కుందా? మ్యారేజ్. ఓకే. సో మా సిస్టర్ కి 30 రీసెంట్ గా చనిపోయే ముందు 31 years. చనిపోయిందా? నేను ఇంకా ఇప్పుడే అడుగుదాం అనుకున్నా, మీ అమ్మాయి రాలేదు ఎందుకని అని. అమ్మాయి చనిపోయిందా? ఇప్పుడు స్టోరీ చెప్తున్నారు. ఇది ఇప్పుడు రీసెంట్ గా అయింది మేడం, December 13th. లాస్ట్ డిసెంబర్ లో 13 కి చనిపోయారు. అయితే మ్యాట్రిమోనీలో అబ్బాయిని చూసిందని చెప్పని 2020 నుండి ఇంట్రొడ్యూస్ అయ్యారు మేడం. అతను ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఎవరు అతన్ని సరే తీసుకురా చూస్తామని చెప్పాను. అమ్మాయి తీసుకొచ్చి చూయించింది అబ్బాయిని. సో ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను అని చెప్పాను. సో 3 months ఆ అబ్బాయి సరే ఓకే. ఎలా పరిచయం అతను? మ్యాట్రిమోనీలో పరిచయం అయ్యాడు అని చెప్పి 2020లో మీ సిస్టర్ మ్యాట్రిమోనియల్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అంటే మీరు చూడొచ్చు కదా సంబంధాలు. మ్యాట్రిమోనియల్ లో ఫోన్ నెంబర్ పేరెంట్స్ దో బ్రదర్ దో ఇస్తారు కదా, అమ్మాయిది డైరెక్ట్ గా ఇవ్వడం ఉండదు కదా. ఎలా ఇచ్చారు మీరు? అంటే ఈ అమ్మాయి ఇచ్చుకుంది మేడం. అంటే మ్యాట్రిమోనీలో పెట్టుకుంది. ఎందుకు మీరు సంబంధం? అంటే మేము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మేడం. కానీ ఈ అమ్మాయి కొంచెం నాకు వద్దు ఇప్పుడే, కొంచెం నేను ఇప్పుడే ఆగండి, కొంచెం ఆగండి అని చెప్పని చెప్తూ ఉంది. సో తనకి నచ్చిన వ్యక్తి దొరికితే బాగుండు అని తన ప్రయత్నాలు. ఇంత తొందరగా నన్ను ఎందుకు మ్యారేజ్ చేయడం వద్దండి. చెన్నై నుంచి చూస్తున్నామండి సంబంధాలు, బ్రోకర్లతో మాట్లాడుతూనే. అంటే అమ్మాయి ఏమంటే హైదరాబాద్ లోనే నేను ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, కొంచెం అట్లా ఉంటే ఎవరైనా చూడండి అని చెప్పి. అప్పటికి తన శాలరీ ఎంత అండి? అప్పటికి శాలరీ మనకి ఐడియా లేదు మేడం, కానీ ఒక 50 ఉంటుందేమో మేడం. మీ సిస్టర్ శాలరీ మీకు అంటే చెప్పలేదండి, ఎవరికి చెప్పలేదు, మాకు కూడా చెప్పలేదు. శాలరీ చెప్పదు. అంటే ఎంతో కొంత ఇచ్చేది తీసుకునే వాళ్ళం. అంటే మీకు అమ్మాయికి ర్యాపో తక్కువ ఉందా ఏంటి? అంత ప్రేమగానే ఉండేవాళ్ళం, అంత ఫ్రెండ్షిప్ గానే ఉండేవాళ్ళం. శాలరీ రివీల్ చేసేది అలా ఒక శాలరీ చెప్పకూడదు అన్న ఒక పాయింట్ లో ఉండేది. అది 2013 సార్ ఆమె జాయిన్ అయింది. ఎంఎస్ చెప్తారని 2 years బాండ్ పెట్టింది. ఆమె ఎంఎస్ చదివిందండి. ఎంఎస్ అయితే విప్రోలో జాబ్ వచ్చింది. 15,000 అమ్మా. 15,000 సార్ అయితే 10,000 ఇచ్చేది. 5,000 అలా ఉంచుకుంది. అలా 4 years తర్వాత 17,000 ఇచ్చేది. తర్వాత 13,000 ఇచ్చింది సార్ 4-5 years. మీకు మంత్లీ అమౌంట్ పంపిస్తూ ఉండేది? ఇంట్లోనే ఉండేది. 5 years వరకు ఇచ్చింది మేడం. తర్వాత ఇక 2020 సెప్టెంబర్ వీడు అమ్మ చూసానమ్మా ఈ సంబంధం అంటే ఎక్కడమ్మా అంటే మేము నేరేడ్మెట్టు, అబ్బాయి ఉండే నాగారం అండి, నాచారం, చిలక నగర్ నాచారం, ఉప్పల్ దగ్గర ఉంది చూడండి, నాచారంలో ఉన్నాడమ్మా. అంటే ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి ఇక బ్యాంక్ లో చెప్పిందండి. 3 months లో అంటే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయించిన రోజు నేను పిలిచి అడిగాను, నువ్వు ఏం చేస్తావు అది ఇది అని అడిగితే అతను పిలిచి మీరు మాట్లాడితే ఏమన్నాడంటే నేను HDFC లో HR లో వర్క్ చేస్తాను. ఎక్కడ అంటే బంజారా హిల్స్ ఇక్కడ చెప్పాడు. అంటే అప్పటికి వాళ్ళిద్దరికి పరిచయం ఎంత మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి? అప్పటికి పరిచయం ఒక 1-2 months అవి ఉండొచ్చేమో తెలియదు మనకి. అయితే 1-2 months ఉండొచ్చు, లేదంటే అదే 1 month అని కూడా నాకు తెలీదు. ఉన్నారని ఆ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయించింది నాకు తెలిసింది అయితే 2020లో. సో బంజారా హిల్స్ ఇక్కడ అని చెప్పని చెప్పాడు అబ్బాయి. సో మళ్ళీ ఒక 3 months తర్వాత నాకు 3 months టైం ఇవ్వండి అని అన్నారు. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత 3 months టైం ఇవ్వండి. ఎందుకు బాబు అని అన్నారు. కొంచెం నన్ను సెట్ చేసుకుంటాను, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ చేసుకొని 3 months లో మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నారు. 3 months లో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పని ఇంకా నేను 3 months నెక్స్ట్ 3 months నుంచి నేను అడగడం మొదలు పెట్టాను, ఏమైంది మ్యారేజ్ చేసుకుంటా అంటే. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారా మీరు? అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నతో? ఈ అబ్బాయి ఏం చేశాడంటే అప్పటి నుంచి ఇంకా మొత్తం గేమ్ ప్లే చేశాడు మేడం. ఎలా అంటే పెదనాన్న చనిపోయాడు ఆగస్ట్ లో, సెప్టెంబర్ లో కలిసాడు కదండి. ఆగస్ట్ లో పెదనాన్న చనిపోయాడు.
సంవత్సరం వరకు నేనే తలకొరికి పెట్టాను కూడా. ఇక అప్పుడు దాకా మాట్లాడద్దు. ఫోన్లు మాట్లాడుకోవచ్చు కదమ్మా, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి ఎలా ఉన్నారు, ఇట్లా వచ్చాడండి మీ అబ్బాయి అని మీరు ఫోన్ లో మాట్లాడవచ్చు కదా. అయితే మొత్తం యాక్సెస్ మొత్తం ఈయనే మాట్లాడుతున్నాడు మేడం, ఎవరితో ఎవరిని మాట్లాడలేదు, ఇల్లు కూడా ఎందుకంటే చూడలేదు. ఇప్పుడే వద్దు నేనే మా ఇంట్లో చెప్తాను అది ఇది అని చెప్పుకుంటూ వస్తుంది. అంటే దీన్ని బట్టి మీ అమ్మాయికి ఎక్కువ మ్యానిపులేట్ చేసింది. అతను చెప్పేది నమ్మండి, అతను నిజం, నాకు నచ్చాడు కదా అన్నట్లు తను చెప్పడం వల్ల తన ఇష్టం కోసం మీరు అడ్జస్ట్ అబ్బాయి మంచోడు, చాలా మంచోడు, అన్నకంటే చాలా మంచోడు అని చెప్తూ పూర్తిగా నమ్మిందండి. అలా నమ్మింది. మళ్ళీ 2021 కు సెప్టెంబర్ అయిపోయిందండి, వాళ్ళ పెదనాన్నది అయిపోయింది. కార్యక్రమం అన్నారు కాబట్టి అప్పటిదాకా ఆగారు. అతను ఎలా చెప్పాడంటే ఆ 1 year ని కూడా ఎలా చెప్పాడంటే ఈ 1 year లో కూడా ఈ చెడ్డు కార్యం అయింది కాబట్టి మీరు మంచి కార్యం వచ్చి మాట్లాడడానికి కుదరదు, ఎందుకంటే మా ఇంట్లో చాలా పట్టింపులు ఎక్కువ ఉంటాయి, అవన్నీ చూస్తారు. వాళ్ళు మీరు ఒకే క్యాస్ట్? లేదండి, వాళ్ళు వేరే. మరి వాళ్ళ ఇంట్లో ఒప్పుకునే వాళ్ళ లేకపోతే అంటే మేడం వాళ్ళ ఇంట్లో అంతా ఎలా చేశారంటే వాళ్ళ నాన్నకు జాబ్ లేదండి. అమ్మాయి అంటే మీకు తర్వాత తెలిసింది వాళ్ళ గురించి? అంటే మామూలుగా తెలుసండి, చెప్పేది పాప అన్ని తను చెప్తుంటే మాకు అలాగా చెప్పింది. చెప్పాక సర్లే అనేసి నేనే చెప్తాను వాళ్ళది ఏం లేదు నేను చెప్తాను అన్నాడు. అంటే తను ఇక నమ్మామండి, మేము నమ్మాము. ఇక సంవత్సరం అయిపోయింది, ఒక కూతురు ఇష్టపడింది కదా అని మీరు ప్రతిదీ అడ్జస్ట్ అవుతూ అదేనండి మేము చేసింది. అలాగా మళ్ళీ సంవత్సరం అయిందండి. ఈ అమ్మాయి అడుగుతుంది, ఏమ్మా మేము పోయి అడుగుతాము చేస్తాము, అన్నయ్య అడుగుతాను అని అంటే లేదమ్మా చెప్తాను, అడుగుతున్నా అని డిస్కషన్ చేసుకుంటున్నారండి. మళ్ళీ సెప్టెంబర్ 2021 వచ్చింది కదండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వాడు ఓన్ ఫాదర్ చనిపోయాడు. ఇక 3 months రిక్వెస్ట్ చేసి 4 months మాట్లాడలేదు, వాళ్ళ నాన్నగారే చనిపోయారు. 1 year లో కూడా మాటలు మాట్లాడద్దని చెప్పని అదే పెట్టాడు, అదే అయిపోయింది. తర్వాత 2-3 months ట్రై చేసిన ఈ లోపు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఓకే, ఇంకా మేము మాట్లాడడానికి ఆప్షన్ లేదు. ఈ లోపల ఇక అమ్మాయి ఇక ఏం మాట్లాడడానికి ఎవరు లేదు కదా, మేము చావుకి వెళ్ళాము, అందరం వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాము, ఆ బాబు, నేను, ఈయన, మా కోడలు అందరూ వెళ్ళాము. మంచి చెడ్డ పాపనే దగ్గర ఉండి కూడా అన్ని చూసింది చేసింది. హాస్పిటల్లో సీరియస్ గా ఉంటే కూడా యశోద హాస్పిటల్లో ఫోన్ చేస్తే ఇక అందరం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు మీరు ఒక ఫ్యామిలీ ఉన్నారు, మీ అమ్మాయి వాళ్ళు చేసుకోబోతున్నారు అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉంది మేడం. కానీ లాస్ట్ లో ప్లేట్ ప్లాయించినారు మేడం. అది అప్పటి వరకు అయితే ఐడియా ఉంది అయితే హాస్పిటల్ సీరియస్ ఆయన చనిపోవడం వల్ల మీరు కూడా వెళ్ళారు. సీరియస్ అంటే కూడా వెళ్ళామండి. వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ బంధువులకి ఏమి తెలుసో తెలీదో ఈ అబ్బాయి మ్యానిపులేట్ చేశాడు మేడం. చెల్లె కూడా మన ఇంటికి వచ్చేది. మేము చనిపోయినప్పుడు మేమందరం వెళ్ళాం. సీరియస్ గా ఉన్నా గానీ ఫోన్ చేస్తే మేము వెళ్ళాం. సీరియస్ గా ఉన్నప్పుడు వెళ్ళారు, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మీ ఫ్యామిలీ ఏంటి అనేది వాళ్ళ చుట్టాలకు గానీ వాళ్ళకి గానీ ఒక ఐడియా అయితే ఉంది. చావు చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ అటు ఇటు చూస్తూనే ఉన్నారు. అక్కడ మీ అమ్మాయి కొంచెం యాక్టివ్ పార్ట్ కూడా చూసుకుంటుంది, చాలా యాక్టివ్ గా చేసింది, అన్ని సొంత కోడలు చేసినట్లుగా చేసిందండి. హాస్పిటల్లో డబ్బులు కూడా కట్టేది. యశోదాల సీరియస్ ఒక 1 hour 7 చాలా చేసిందండి. ఎవరండి? ఒక అబ్బాయి, అమ్మాయి. వాళ్ళు కూడా అమ్మాయి కూడా మా ఇంటికి వస్తా పోతా ఉండేది. ఈ మధ్య అమ్మాయిని తీసుకొచ్చేవాడికి బాగాలేదనంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి డబ్బులు కట్టింది, అన్ని చేసింది. వాళ్ళ నాన్న చనిపోయినాక కర్మకాండాలన్నీ చేసింది, మగపిల్లోడ్లాగా చేసింది. అన్ని పంతులు మాట్లాడడం చేయడము, వాళ్ళకి ఎవరు లేరు అంటే అమాయకుడు అన్నట్లు అతను తిరగలేడు మనం అనేసి వాళ్ళ చెల్లిని ఇంట్లో పెట్టి ఈ అమ్మాయిని నాన్న చనిపోయి నేను ఎవరో ఒకరు డేరు స్టెప్ మరి వాళ్ళ చుట్టాలు లేరా, అన్నదమ్ములు ఎవరు ఉన్నారు, బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దూరంగానే ఉన్నారండి. వీళ్ళ గురించి తెలిసి అసలు వీళ్ళు ఇక 2023కి వాళ్ళ నాన్నది అయిపోయిందండి. అయిపోయాక ఇక పాప ఒక 10 రోజులు ఆగి అడుగుతుందండి. రోజు అడుగుతుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు అని. అప్పటి నుంచి చెల్లెది అయిపోయి మళ్ళీ మధ్యలో చెల్లెది పెట్టాడు. మీ అమ్మాయి ఎందుకు అంత అడ్జస్ట్ అవుతూ వచ్చింది? ఒక సంబంధం వచ్చింది, ట్రై చేసింది, వర్కౌట్ అవ్వాలో వదిలేసి వేరే సంబంధం చూసుకోవచ్చు కదా. అంత బాండింగ్ తోటి ఇది అయిపోవాల్సినంత అవసరం బాండింగ్ లో మ్యానిపులేట్ చేశాడు మేడం. అంత బాండింగ్ లాగా అంటప్పుడు అమ్మాయి ఆల్రెడీ ఒక ATM కార్డు చక్కగా పెళ్లి చేసేసుకుంటే వాళ్ళ ఇల్లు కూడా గడిచేది కదా. ముందు ఆ పెళ్లి అన్నా చేసుకోవాలి. అదే నెత్తి కొట్టుకుంది పెళ్లి. మీ అమ్మాయిని వద్దు అనడానికి కారణం ఏంటి అసలు అంత డ్రాగాన్ చేసుకోవడానికి? ఇప్పుడు జాబ్ చేస్తున్న అమ్మాయి ఇష్టపడింది, ఈయన ఆల్రెడీ వలేసాడు,
ఆ అమ్మాయి ట్రాప్ లో పడిపోయింది, వాళ్ళ ఇంట్లో ఖర్చులు కూడా చూసుకుంటుంది, వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటుంది, అలాంటి అమ్మాయిని చేసుకోవడం బెటర్ కదా, అతనికి ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు? చేయలేదు అంటే చేసుకుంటానే వచ్చాడండి. మేడం, చేసుకుంటా అనేసి మన చెల్లె పెళ్లి అనడము, మేలు అనడము, అమ్మ కూడా అడగడము ఎవరైనా అడుగుతారు 3 years వెయిట్ చేయం కదా పెళ్లి పెళ్లి ఇంట్లో నేను కూడా గొడవ పెడుతున్నా. మీరు వీళ్ళతో కలిసే ఉంటారా, వేరే సపరేట్ ఫ్యామిలీ? అంటే ఇతను రావడం వల్ల నన్ను ఏం చేశాడంటే, నేను చెప్పడం వల్ల వీళ్ళకి అతను కొంచెం చాలా ఇదిగా ఉన్నాడు, డ్రాగ్ చేస్తున్నాడు అంటే ఇంట్లో ఇతను రావడము ఎంటర్ అవ్వడం తోటి ఇంకా నేను వీళ్ళకి చెప్తుంటే మా మదర్ కి అంటే ఎలా అంటే నేను బస్సులో కూడా వచ్చేవాడండి, అంటే నేను యాంటీ అయ్యాను. అంటే కూతురికి మంచి సంబంధం వచ్చింది, చెడగొడుతున్నాడేమో అన్నట్టు, ఎందుకు కోడలు కొడుకు సైడ్ ఉంచితే బెటర్ అని మిమ్మల్ని నేను ఇంట్లోకి వెళ్ళి బయట ఎప్పుడు 2 years బయటకు వెళ్ళిపోయాను మేడం. 2.5 years. ఎప్పుడైతే 2.5 years నేను బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశాను, వస్తా పోతా ఉండేవాడు. అంటే ఎంటర్ అయ్యేటప్పుడు నేను వచ్చేవాడిని. అంటే మీకేమైనా ఐడియా ఉందా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంటది అని? ఫిజికల్ రిలేషన్ అంటే మేబీ అంటే ఇన్ని రోజులు ఉంది కాబట్టి మనకి తెలియదు కదా మేడం, మనం చెప్పలేం కదా. అమ్మా నేను నచ్చిందమ్మా, నాకు చెప్తే నీకు చెప్పినట్లే కదమ్మా, చెప్తున్నామ్మా, రోజు అడుగుతున్నామ్మా, అప్పుడు చేసుకుంటాను అన్నాడు. మీ అన్నాడు, మీ అన్న చెప్తున్నది కరెక్ట్ కదమ్మా, నెత్తి కొట్టుకున్నామండి, నెత్తి కొట్టుకున్నాం, నేల కొట్టుకున్నాము. ఆ పిల్ల మా మాటలో వినలేదు, వాడు అంత అమాయకంగా మెత్తకగా మాట్లాడి చేశాడండి. వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందండి? వాళ్ళ సిస్టర్ ఇంట్లోనే, వాళ్ళ అమ్మ ఇంట్లోనే, వాళ్ళ నాన్న చనిపోయాడు కదా, 1 year తర్వాత చనిపోయాడు. ఇక ఇతను ఏం చేస్తాడో పూర్తిగా తెలియదు. ఆ జాబ్ అన్నా కరెక్టా, అదే అబద్ధమేనా? కూడా లేదండి. మరి మీ సిస్టర్ కి తెలియాలి కదా అది అబద్ధం అని. అబద్ధమే. ఫస్ట్ జాబ్ లో HDFC HR అని అన్నాడు, తర్వాత ఒక 3 నెలల తర్వాత నాకు టైం అని చెప్పని అన్నాడు కదా. తర్వాత 3 నెలల తర్వాత నేను అడిగాను, ఏమైంది బాబు పెళ్లి చేసుకుంటాను అని అంటే, సరే నేను పెళ్లి చేసుకుంటాను, మీకు నమ్మకం లేకపోతే నేను మ్యారేజ్ చేసుకుంటాను, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నాడు. కానీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు జాబ్ లేదు కాబట్టి నేను మీ సిస్టర్ ఇద్దరం కలిపి ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాము, 4 wheelers కొంటాము, సెకండ్ హ్యాండ్ లో 4 wheelers కొని రెంట్కి ఇస్తాము అని చెప్పని స్టార్ట్ చేసి అమ్మాయి దగ్గర కార్లు కొనిచ్చుకుంటున్నాడు. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే, నాకు నేను అడిగినప్పుడు ఎందుకు బాబు మరి ఆ జాబ్ ఎందుకు మానేసావని నన్ను అడిగితే, ఒక దగ్గర మన హబ్సిగూడలో కనబడి అడిగితే, లేదు నాకు అది HDFC లో నేను టార్గెట్ ప్రెషర్ ఇవన్నీ నాకు అవ్వట్లేదు. ఏ జాబ్ ఫ్రీగా సాలరీలు ఇస్తారయ్యా, మరి దేనికన్నా టెన్షన్ ఉంటాయి కదా, టార్గెట్ ప్రెషర్ ఇవన్నీ తట్టుకోలేను నేను, ఇది నాకు నచ్చట్లేదు, నేను ఒకరి కింద పని చేయాలంటే ఓన్ బిజినెస్ నేను స్టార్ట్ చేద్దామని చెప్పని మీ సిస్టర్ నేను స్టార్ట్ చేద్దామని చెప్పని స్టార్ట్ చేశాను. మరి ఏం చేస్తున్నారు, ఏం కథ అని అడిగితేను, ఇట్లా నువ్వు అడుగుతున్నావు కాబట్టి బయటకు తోసేది. అయితే ఈ అమ్మాయి మొత్తం ఫుల్ ప్రెషర్ పెట్టేసుకుంది. అంటే అతన్ని ఎట్లా చూపిద్దాం అనుకుందంటే, మా దగ్గర అతనికి ఏమీ లేదు, కానీ ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి ఒక మాట అతన్ని ఇచ్చి అనకుండా ఉండాలి అని చెప్పని మా సిస్టర్ ఏం చేసింది, కార్లు కొనిచ్చడం స్టార్ట్ చేసింది. కార్లు కొనడము, అతను ఏం చేయడం అంటే ఆ కార్లని సెకండ్ హ్యాండ్ కొనడము, సెల్ఫ్ డ్రైవ్ కి ఇస్తామని చెప్పడము, అది రిపేర్ రావడం అని చెప్పని అది అమ్మేయడము, ఆ డబ్బులు తీసుకొని ఈయన క్యాష్ చేసుకోవడం. సెప్టెంబర్ 20 వచ్చాడు కదండి. కార్డ్స్ అంటే మరి లోన్ ఉండదు, డైరెక్ట్ గా అమ్మాయి దాచుకునే డబ్బులతో పర్సనల్ లోన్ ఏవో పెట్టి క్యాష్ తో కొనటం, అంతేగా. కొనటం, అతని చేతిలో పెట్టడం, అది రిపేర్ అని ఆయన అమ్మేసుకుని అది క్యాష్ చేసుకోవడం. రిపేర్ కూడా ఎన్ని కార్లు కొని ఉంటాడు? ఇన్ని కార్లు కొనిందో 5-6 కార్లు అండి. మీకు తెలుసా సార్ మరి ఇది ఏంటి? ఇన్నోసెంట్ అతని అసలు టోటల్ గా అతను మా ఇంటికి వచ్చేటప్పుడు మా నాన్న తిడుతూనే ఉన్నాడు, నాకు ఇట్లా నచ్చదు, ఇది మా అరేంజ్ మ్యారేజ్ మేడం. అలానే మా సిస్టర్ కూడా అరేంజ్ మ్యారేజ్ చేద్దామని ఆయన గొడవ పెడుతున్నారు, చేద్దాం. కానీ ఈ అమ్మాయి ఇష్టపడిందని చెప్పని నేను మా నాన్న సరే ఊరుకో, 3 నెలలు అంటున్నాడు కదా, సరే ఊరుకో కొంచెం ఆగా, అమ్మాయి పెళ్లి చేసుకుంటది వెళ్ళిపోద్ది అని చెప్పని నేను మా నాన్నకి చెప్పాను. సరే ఆయన నా మాటిని సరే గమ్మన అయిపోయాడు. ఆయనకి మొదటి నుండి అతనికి ఇష్టం లేదు, అరుస్తూనే ఉన్నాడు. వాడు ఇంటికి వచ్చిపోవడము, అంటే మన పద్ధతిగా మేము చెన్నై నుంచే తీసుకొచ్చామండి, ఒక మెంబర్ లాగా యాక్ట్ చేశాడు మేడం. గల్లీలోకి వచ్చి ఇంట్లో ఒక మెంబర్ లాగా యాక్ట్. ఈ సెప్టెంబర్ లో వచ్చాడు కదండి, అప్పుడు అమ్మ నేను 3 నెలలు పెళ్లి చేసుకుంటా కదా, నేను శాలరీ ఇవ్వను అన్నది.
మీ అమ్మాయి అన్నది. అబ్బాయి చెప్పాడా 3 నెలల్లో మేము పెళ్లి చేసుకుంటామని? అన్నాడు, ఇక అబ్బాయి తోటి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడండి. బయట రెంట్కున్నాను. అమ్మ వచ్చి నాకు చెప్పింది, ఏమని చెప్పింది, ఇదిగోరా సిస్టర్, ఇగో ఇలా చేస్తుంది, ఇంత ముందు శాలరీ ఇచ్చేది ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, నువ్వే అడక్కు నేనేదో గడుస్తుందమ్మా. ఇప్పుడు ఇతను వేరే ఉంటున్నాడు, మీ అమ్మాయి శాలరీ పింఛన్ వస్తుందండి. ఈయన డ్యూటీ ఉండేవారు కదా. 2021 పెన్షన్ ఎంత వస్తుంది సార్? 18,000. సో మీకు ఓన్ హౌస్? ఓన్ హౌస్. మీ ఇద్దరికి సరిపోయేది? అయిపోయేది. ఇక పాప ఇవ్వనంటే ఇక నేనేం మాట్లాడలేదు, ఇక అమ్మాయిని ఫోర్స్ చేయలేదండి. ఇక ఉన్నంతలో మన సదృశ దాచుకుంటుంది కదా, అప్పటి నుంచి ఇవ్వడం లేదు. అంత క్రితం ఇచ్చింది, ఒక 5-6 ఏళ్ల వరకు ఇచ్చింది. ఇక ఇతను ఎంటర్ అయినప్పటి నుంచి 3-4 years నుంచి మీకు అసలు ఏ ఒక్క రూపాయి లేదు. పోషించడమే సరిపోయింది. సేమ్ అదేనండి. తర్వాత ఏమైందమ్మా? పెళ్లి 3 months లో అన్నారు. 2023 అయింది కదండి, మార్చ్, ఏప్రిల్, మే. ఇక మీకు అంత నమ్మకం లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాము అని నన్ను వాళ్ళ దోస్తుల్ని తీసుకుపోయి వాజ్పేయి నగర్ లో మేము ఉండే ఏరియాలో మ్యానిపులేట్ చేశాడు మేడం. నేను అడగడం స్టార్ట్ చేశాను. 3 months టైం ఇవ్వను అన్నాడు. టైం ఇచ్చా, నేను అయిపోయింది సంతకం పెట్టను అన్నాడు. 3 months లో నేను అడిగాను, 3 months లో నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావు, మరి మ్యారేజ్ చేసుకుంటలేవు అంటే మీ సిస్టర్ కి విసుగు రాలేదా? సంపాదించింది ఏ ప్రాపర్టీలు గోల్డ్ కొనుక్కోవట్లా, అర్థంగా వాళ్ళకి పెట్టేస్తుంది మొత్తం. ఈ పెళ్లి 3 years డ్రాగ్ చేస్తున్నాడు, నా లైఫ్ ఇతన్ని చేసుకున్నాక అసలు నిజంగా నిలబడుతుందా ఊడిద్దా? సంపాదన ఉంది కదా, నేను మేనేజ్ చేసుకుంటా. అతను పోషించినా పోషించకపోయినా నా భర్తని, అత్తని, ఆడబడుచుల్ని నేను సెట్ చేసుకొని నేను పోషించుకుందామని ఈ అమ్మాయికి పెళ్లి చేసుకొని కూడా చెల్లకు పెళ్లి చేస్తాము అని కూడా అన్నదండి. అమ్మ నన్ను చేసుకుంటే తర్వాత జూన్ లో నన్ను తీసుకెళ్లి 14th లో చేసి నేను ఎవరికి చెప్పొద్దు అన్నాడండి. ఏమని చెప్పాడండి? ఉండండి చెప్. అదేంటి రిజిస్టర్ మ్యారేజ్ మీకు తెలియదా? తెలీదండి. ఏం చెప్పాడంటండి? నువ్వు వెళ్ళిపోయావా తల్లి? సంతకం అన్నాడండి. సంతకమైన రిజిస్టర్ మ్యారేజ్ ఆల్రెడీ చుట్టాలు వాళ్ళని పిలిచి గ్రాండ్ గా చేసుకోవాలి. ఒక్కగాని ఒక్క కూతురు 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు, అది కుదరలా. రిజిస్టర్ మ్యారేజ్ అన్నారు. సొంత అన్న ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, నువ్వు ఉన్నావు, వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ అన్న పెద్దోళ్ళు ఉంటారు కదా. కూడా మ్యానిపులేట్ చేశాడు. అంటే మేడం ఫస్ట్ 3 months తర్వాత మీ అమ్మాయికి ఏమైనా ప్రెగ్నెన్సీ అట్లా ఏమైనా వచ్చిందా? మరి నువ్వు ఒక్కదాని సీక్రెట్ కి వెళ్ళిపోయి పెళ్లి ఎట్లా చేస్తావు? కాదు మేడం, వాడు ఏమన్నాడంటే మా అమ్మకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయితే మా అమ్మకు చెప్పడానికి ఒప్పుకుంటది, లేకుంటే ఒప్పుకుంటలేదు. రిజిస్టర్ మ్యారేజ్ అయితే చెప్పాడంటే మేడం మా అమ్మకు చూపియచ్చు. మీకన్నా ఉండాలి కదా సార్. నేను చెప్పామండి, మా పాపకు 1,00,000 సార్లు చెప్పాము. చెప్తే అమ్మ అన్న సైలెంట్ అయిపోవాలి. మీ అమ్మాయి ఒకటే ఏదైనా చేస్తే ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకునేవాళ్ళం. నువ్వు దూరిపోయావు కదా మధ్యలో. నువ్వు అన్ని తెలిసే చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మకి తెలియకుండా ఒక కోడల్ని ఇంట్లోకి ఎట్లా పంపిస్తారు? అత్తగారికి ఇష్టం లేదు ఈ అమ్మాయి రావడం, బలవంతంగా పంపించి ఏం చేయలేం కదా. నమ్మకం మేడం ఇందులో ఫస్ట్ ఏమన్నాడంటే నన్ను లాగడానికి ట్రై చేశాడు మేడం. రిజిస్టర్ మ్యారేజ్ మీకు నమ్మకం లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముందని మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడానికి? బాబు ఇట్లా మేము పెళ్లి చెయ్యం, మా సిస్టర్ వచ్చేస్తే మీ ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకోండి కానీ మాకు సంబంధం లేదా, మీ ఇంటిలో కూర్చొని మాట్లాడుకుందాం, మీ అమ్మను మేము ఒప్పిస్తాం, ఆవిడ వద్దు అంటే ఏం చేద్దాం అప్పుడు ఆలోచిద్దాం అన్నారు కదా. నేను అదే చెప్పాను మేడం. ఫస్ట్ నన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాడు. నేను అన్నాను ఏమన్నానంటే 3 months లో మ్యారేజ్ చేసుకుంటూ పోకపోతే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అని అబ్బాయి అన్నాడు. అన్న వెంటనే మాకు అట్లా నడవదు, మేము అరేంజ్ మ్యారేజ్ చేస్తాము, మా ఇంట్లో అందరం ఒప్పుకున్నాము, మీ ఇంట్లో ఒప్పి ఫస్ట్ ఒప్పించి నువ్వు పెళ్లి ఒప్పించి పెళ్లి చేసుకో, మేము ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్ చెయ్యాలి, నేనేం చేయను, నాకు అవసరం లేదు అటువంటిది. నా సంతకాలు మా సిస్టర్ నన్ను ఏమని అడుగుతుందంటే నువ్వు చెయ్యను అన్నావు కాబట్టి నిన్ను అవాయిడ్ చేశారు, ఆయన ఊరుకోడు కాబట్టి ఆయన అవాయిడ్ చేశాడు, ఈవిడ పడిపోద్ది కాబట్టి ఈవిడ లైన్ లో పెట్టారు. అంటే నేను పడలేదు మేడం, పడలేకపోతే నన్ను మీ అన్నగా సొంత బ్లడ్ రిలేషన్ నీకు మీ అన్న సంతకం పెట్టడా? ఎందుకు పెట్టాడు? అదో ఫిట్టింగ్. మీ అన్న సొంత అన్న, మీ బ్లడ్ రిలేషన్, నీకే మీ అన్న సపోర్ట్ చేస్తున్నారు, రేపు మన ఇద్దరికి వాళ్ళు ఏం పెళ్లి చేస్తారు మీ అన్న వదినా అని చెప్పని మీ అన్నని సంతకం పెట్టమని చెప్పానంటే నేను పెట్టను అన్న.
నేను ఎందుకు పెడతాను, నేను పెట్టకూడదు, అట్లాంటి నచ్చదు నాకు అని చెప్పని నేను గమ్మన ఉండేసరికి మా అమ్మని మ్యానిపులేట్ చేసి తీసుకెళ్లి కాదమ్మా మీకు వాళ్ళ ఇంటికి ర్యాపో ఉంది కదా, మాట్లాడుకున్నారు, అలా హస్బెండ్ చనిపోయినప్పుడు ఆవిడని పలకరించారు కదా, అమ్మ మీ అబ్బాయి ఇలా మా అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే మేడం తండ్రి చచ్చిపోయినాడు, పెదనాన్న చనిపోయినప్పుడు నోరు తెరవనీయలేదు, ఇక మనకు నోరు తెరవనీయలేదండి అంటే పెళ్లికి ముందన్న మీరు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, వాళ్ళు చెప్పి మీ అమ్మాయి ఒప్పుకోలేదు, ఆ అబ్బాయి ఒప్పుకో, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మమ్మల్ని పోనీలే వద్దు. అంటే ఇందులో ఏం చేశాడంటే మేడం అతను, మీరు మీ అన్న గాని మీ అమ్మ గాని వచ్చి అడిగితే మా ఇంట్లో మా అమ్మ మా చెల్లి సూసైడ్ చేసుకుంటారు, గొడవలొద్దు, వాళ్ళకు గొడవ లేకుండా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మనకి చెప్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ నిజంగా అట్లాంటి ఫ్యామిలీయే కాదా అని మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అది వేస్ట్ ఫ్యామిలీ, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళకి సంబంధం దొరకడమే ఎక్కువ. అలాంటిది బంగారం లాంటి మీ సిస్టర్ దొరికింది, 3 years వెయిట్ చేసింది, అన్ని చూసుకుంటుంది, వాళ్ళు ఒప్పుకోపోవడానికి కార్లో వాళ్ళు అట్లీస్ట్ ఒక అమ్మకి ఇంటికి వచ్చే కోడలు అత్తగారి క్యారెక్టర్ లో తనకి నచ్చిన అమ్మాయి వస్తే బెటర్, కొడుక్కి నచ్చిన అమ్మాయి. మీరు ఎట్లా ఒక వేస్ట్ ఫెలోని యాక్సెప్ట్ చేశారో, కొడుక్కి నచ్చిన కోడల్ని ఫోన్లో యాక్సెప్ట్ చేద్దాం, కొన్ని రోజులు ఆవిడకి టైం ఇవ్వాలి కదా, మీరు ఆవిడ దాకా వెళ్ళని కూడా వెళ్ళనివ్వలేదు. మొత్తం మ్యానిపులేట్ ఎలా చేశాడంటే రానివ్వకుండా చేస్తున్నాడు. అయితే మన రిజిస్టర్ మ్యారేజ్ అయింది కదా, నలుగురిలో గౌరవంగా తీసుకెళ్ళి మ్యారేజ్ కి నేను వాళ్ళ ఫ్రెండ్ భార్య, ఇంకొక అన్నయ్య అని ఒకడు ఉన్నాడండి, అతను అని వాళ్ళ మీ ఆయన ఏమైపోయాడు, ఆయనకు ఇక తెలవద్దని చెప్పాడు కదండి, ఈయన ఇంట్లోనే ఉన్నారండి. కాదు నాకు ఎంత కోపం వస్తుందంటే మిమ్మల్ని చూస్తుంటే, సొంత కొడుకు ఉన్నాడు, రేపు ఏం జరిగినా చూసుకోవాల్సింది ఆ అబ్బాయి, సొంత భర్త ఉన్నాడు, కూతురు పెళ్లి నువ్వు భర్తకి చెప్పవా, ఎవడ మ్యానిపులేట్ చేశాడు నిన్ను? అతను చేస్తే ఎన్ని మ్యానిపులేట్ చేస్తే నువ్వు ఎన్ని నమ్ముతావమ్మా? సరే కొడుకు అంటే ఇష్టం లేదు కదండి అని అనుకున్నా మేడం, ఇంత అవుతుందని. రేపు పొద్దుట మీ ఆయనకి తెలిస్తే ఆయన గుండె పగిలిద్ది తెలుసా. అక్కడ మీ అమ్మాయి చేసిన మోసం కాదు, మీ అమ్మాయి ఫస్ట్ నుంచి మోసమే చేస్తుంది, తల్లిదండ్రులు లెక్క చేయట్లా, ఏదో గాలోని పట్టుకుని తిరుగుతుంది. నమ్ముకున్న భార్య, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య కూతురుని తీసుకుని వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసిందంటే ఆయనకి ఎంత బాధ వేస్తుందో తెలుసా. ఇప్పుడు దీనికి రీజన్ కి కారణం ఎవరు? నువ్వే. ఇదంతా ఎవడు మ్యానిపులేట్ చేశాడు? మీ ఆయనకి చెప్పుకోలేవా? ఒక రాత్రి అన్నం పెడుతూ చెప్పలేవా, ఏమండి ఇలా చేస్తుందండి, మళ్ళీ మీకు తెలిస్తే ఊరుకోరంట, ఆ అబ్బాయి ఏమో మ్యానిపులేట్ చేస్తున్నాడు, సరే ముందైతే పెళ్ళవనిద్దాము, నేను ఒక్కదాన్నే వెళ్తానండి అని ఆయనకి చెప్పాలి కదా. తెలుసా ఆ విషయం? తెలీదు. వస్తా అన్నాడండి, ఇది అయిపోయినా చెప్పు, పెళ్లి చేసి ఏం ముద్రించావు చెప్పు. ఇంటికే తీసుకొచ్చాం కదా, నైట్ డ్యూటీ చేసేది అమ్మాయి ఇంట్లోనే. అప్పుడు మీ ఆయన ఇంట్లోకి రానివ్వకపోతే మిమ్మల్ని ఎవరిని ఏం చేసేదానివి? ఎందుకు రానిస్తాడు? ఆయన ఇంట్లో ఆయనకి నచ్చినట్టు జరగల, కూతురు మాట అయినది పోనీ, భార్య మాట అయినపోతే ఎట్లా? సంతకం అనుకున్నానండి, ఇంత అవుతుంది అనుకోలేదు, ఎవరు పెట్టడానికి రావట్లేదు. ఏం చెప్పాడంటే మేడం, రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే మా అమ్మకి ఆ రిజిస్టర్ మ్యారేజ్ పెడితే మా అమ్మ నోరు మూసుకుపోయినా. వాళ్ళ గురించి మాట్లాడట్లా అని చెప్పి ఈవిడ గురించి మాట్లాడుతున్నా, వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరికి ఒక బాండింగ్ ఉంది, ఇన్ని సంవత్సరాలు సముద్రం ఈదేశారు. ఆవిడ తుమ్మినా దగ్గినా ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన తుమ్మినా దగ్గినా ఈవిడది రెస్పాన్సిబిలిటీ. మీరందరూ ఉంటారు వెళ్తారు, వేరే కాపురాలు, జీవితకాలం కలిసి ఉండాల్సింది వాళ్ళిద్దరు. ఆవిడ నమ్మక ద్రోహం చేసినట్టే కదా ఆయనకి స్టార్టింగ్ నుంచి తెలుస్తుంది ఇదేదో తేడాగా ఉంది వ్యవహారం అని. ఆయన అబ్జెక్ట్ చేస్తున్నాడు, ఆయన నొప్పించుకోలేకపోతే ఎట్లా? పిల్ల జీవితం రేపు ఏదన్నా అవుతుంది, ఎవరు బాధపడతారు? మనందరికీ అమ్మాయి చుట్టం ఫ్రెండ్ ఇంతే, వాళ్ళిద్దరికి పేగు తెంచుకున్న బంధం కదా, బ్లడ్ రిలేషన్. ఈవిడేదైనా కలబెట్టుకుని ఏడుస్తుందేమో, ఆయన గుండెలు పగులుతాయి, ఆయన జెంట్స్ బయటపడలేరు. బ్లడ్ రిలేషన్. ఇంత మోసం చేసి ఇంత చేశారేంట అని తల్లిని ఒప్పించి రేపు ఇంకెప్పుడు కూడా ఏం జరుగుతున్నా ముందు మీ ఆయన నీకు ఫ్రెండ్ అయినా దేవుడైనా భర్త అయినా ఆయనకి షేర్ చేసుకుని ఆయనకి అంటేనే పనులు అంటే ఈవిడ కూడా అది ఏంటంటే మేడం, ఇందులో వాడు చెప్పే మాటలకి ఈమె కూడా నమ్మేసింది. ఒకటి ఎట్లా అంటే నమ్మేసింది మేడం, నమ్మమంటున్నాను, కూతురు పెళ్లి, కూతురు మాట ఎట్లా అతనే కావాలంటుంది, తప్పదు, ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేయాలి. సర్టిఫికెట్ పెట్టి ఆ సర్టిఫికెట్ ఉంటే సర్టిఫికెట్ లేకుండా మీరు టాపిక్ వేరే డైవర్ట్ చేస్తున్నారు. నేను అడుగుతున్న సిస్టర్ గురించి కాదు, సంబంధం వాళ్ళిద్దరు బంధం గురించి నమ్ముతుంది మీ అమ్మ, కాపురం చేసి తండ్రి భర్తకి చెప్పాలి కదా అని. ఎందుకంటే చెప్పాలి కదా, తేడా ఏదైనా వస్తే వాళ్ళిద్దరు కదా బాధపడాలి. నాకు అదే కదా మేడం బాధ. ఇప్పుడు కూతురు చచ్చిపోయాక తెలిసింది ఆ ట్రాఫిక్.
ఇప్పుడు ఏమైంది తర్వాత ఏమైంది? తెచ్చావు ఇంటికి ఏం చేసావు? తీసుకొచ్చినాక ఏమైంది? ఇంటికే వచ్చిందే మేడం. ఇద్దరు ఇంటికి తీసుకొని వచ్చారు. వాడు రాలేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసి వాడింట్లో మన ఇంట్లో మన పాపనే. మరి ఎందుకు ఇంటికి తీసుకోవాలి. అయితే వాడు ఏమన్నాడు, వచ్చి చేసుకెళ్తాను, శ్రావణ మాసం తీసుకెళ్తాను, సెప్టెంబర్ లో చేసుకెళ్తాను, అక్టోబర్ లో వస్తాం. అప్పటికైనా మీ ఆయనకి తెలుసా? తెలీదండి. ఫ్రెష్ గా అంటే పెళ్లి చేసుకొని తీసుకెళ్తాడు కదా నలుగురులో అన్నట్లు. అమ్మాయి ఇది నీ నమ్మకానికే కదా. మ్యారేజ్ చేసినాక మళ్ళీ నలుగురు నమ్మకం నీ నమ్మకం నిజం. అది సినిమా సెట్ లేదు, రిజిస్టర్ సర్టిఫికెట్ ఉంది, నిజమే అది. చూపించండి సార్. మ్యారేజ్ వాళ్ళ సర్టిఫికెట్. తల్లి చెల్లి అందరూ వెళ్ళేవాళ్ళు. ఇది మా సిస్టర్, వాడు అంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినాక గుడికి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ దిగారు. ముందు గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మ వాడి చెల్లి అందరూ వెళ్ళి తిరిగేవాళ్ళండి. ప్రోగ్రామ్ కి వెళ్ళడానికి, టెంపుల్స్ కు, రామోజీ ఫిలిమ్స్. ఇదేంటి మీ సిస్టర్ బ్యాంక్ స్టేట్మెంట్సా? ఎస్ మేడం. అతనికి సర్వ్ అయినవి అన్ని అంటే వాడు జాయిన్ అయిన కాడ నుంచి మా సిస్టర్ దగ్గర నుండి ఎంత డబ్బు ట్రాన్సాక్షన్స్ హిస్టరీ మొత్తం 2020 సెప్టెంబర్ అమ్మ దగ్గర నుండి 15 lakhs తీసేసుకున్నాడు. 20లో జాయిన్ అయిన నెల 2 నెలలు. అదే సెప్టెంబర్ లో సార్ వీడు జాయిన్ అయిన పేరు మీద పెట్టారు. అమ్మ మ్యారేజ్ కోసం అని చెప్పని అవును, ఇంట్లో క్యాష్ పెట్టుకుంది. సడన్ గా ఇప్పుడు 3 నెలలు అంటున్నాడు కదా, లిక్విడ్ క్యాష్ మనకు ఉండాలి దానికన్నా అని చెప్పని ఇంట్లో పెట్టుకొని ఉంది. అది చిట్టేసి అమ్మ ఇంట్లో పెట్టుకొని ఉంది. ఆ 15 lakhs వీడు ఎలా అమ్మాయి దగ్గర నుండి ట్రాప్ చేసి తీసుకున్నాడంటే, అమ్మ 3 నెలల్లోనే పెళ్లి చేసుకుంటున్నాను, 3 నెలల్లోనే పెళ్లి చేసుకుంటున్నాను, ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు రావు, వేస్ట్ గా. అది నేను ఇంతకుముందు వాళ్ళ బాబాయ్ ఎవరికో 40-80 lakhs ట్రేడింగ్ లో పెట్టి డబల్ చేసి ఇచ్చాను అని చెప్పని మా అమ్మ దగ్గర నుండి 15 lakhs తీసుకెళ్లి 15 lakhs ని 30 lakhs చేసిస్తాను 3 నెలల్లో అని చెప్పనా అని మా సిస్టర్ దగ్గర చెప్పి పంపించి ఆ డబ్బులు వసూలు చేసుకున్నాను. 21 లో ఆయన రిటైర్మెంట్ అయిన డబ్బులు వచ్చింది మేడం. నిజం కథలాగా లేదు, మా సినిమా కథలాగా ఉంది ఇది. 2021 లో ఈయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చింది. మీ అమ్మాయి ఇంట్లోనే ఉంది. నెక్స్ట్ ఉన్నది మేడం. ఇక అక్టోబర్ నవంబర్ ఇక మా వీక్లీ మంత్ ఇప్పుడు రీజన్ గా చనిపోయినాక అన్ని బయటపడింది మేడం. అప్పటిదాకా దాచేసావు. 6 నెలలు అయింది మేడం. వీడు తీసుకెళ్తాడని జూన్ లో మ్యారేజ్ అయింది. మీ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది? డిసెంబర్ 13 అప్పుడు 13వ తారీఖున. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయింది అంటే ఇక తీసుకెళ్ళమంటున్నాడు. అంటే పాప అడుగుతుంది, శ్రావణ మాసం వచ్చింది కదండి, ఆషాఢ మాసం అయింది, శ్రావణంలో వచ్చి చేసుకెళ్ళు మీ అమ్మ వాళ్ళని రమ్మని బొట్టు పెట్టి ఒక వారం 10 రోజులు ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసి 15 రోజులు పెళ్లి చేసుకుందామని అన్నాడు. అలాగా ఎప్పుడు ఇంటికి వచ్చాడా? పెళ్లి కాకముందు నుంచి వస్తా పోయేవాడు. మా బస్తీలోనే కారు దించేవాడు. రాత్రుల్లో ఉండేవాడు కాదు, ఇట్లా వచ్చి అట్లా పోయేవాడు అండి. మరి పెళ్లి అయింది వాళ్ళ మధ్య ఫస్ట్ నైట్ ఏం లేదండి. డ్యూటీ ఇక్కడే మా ఇంట్లోనే చేసేదండి. ఒకటి ఏంటంటే ఇంట్లో వచ్చేవాడు, ఇంట్లో పడుకుంటాడని చెప్పని డోర్ వేసుకొని వాడు మా రూమ్ లోనే ఇంట్లోనే ఉండేవాడు. వస్తా పోతా డోర్ పెళ్లి అయింది కదమ్మా, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉన్నా మనం చేయగలిగేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు అండి. అంటే ఇట్లా బయట నుంచి బయట హాల్ నుంచి పోయేవాడు. నైట్ డ్యూటీ పాప ఇక్కడే 3:30 నుంచి 1 గంట దాకా ఇక్కడే నైట్ డ్యూటీ పోరాడింది. ఏం జరిగింది? ఇక బాబు ఫోన్ చేశాడండి. అతను బాబు కదా, అదే వాడు ఫోన్ చేశాడండి. చేస్తే ఈయన ఫోన్ వచ్చిందంటే నేను పక్కన రూమ్ లో తీసుకెళ్లి అడిగాను. ఆ ముందు 2-3 రోజుల ముందు నుంచి ఏమన్నా జరుగుతున్నాయా ఇంట్లో? మెసేజ్లు అది జరిగేది తర్వాత చెప్పండి. అయితే ఇక ఏం బాబు 3 సంవత్సరాల నుంచి ఇలాగా చేస్తాండావు, ఆమె మ్యారేజ్ ఫీల్ అయిపోతాండది, దానికి అసలు రోగం వచ్చినట్లు అవుతుంది. ఏం రోగం? రోగం కాదండి, ఇదే ఫీల్ అయిపోతుంది, ఏడ్చుకుంటుంది, చెప్పట్లేదు, డిప్రెషన్ లో అయిపోయింది. రోజు అడుగుతుంది కదండి, మార్చిల నుంచి అడుగుతుంది వాళ్ళ ఆయన ఎప్పుడు సంవత్సరకం అయిందో ఎప్పుడు చేసుకెళ్తావు. ఈ 2 సంవత్సరాలు ఆగింది కదండి, 2.5 years ఆగింది. తనకు ఓపిక లేదు, ఇంకా ఇది అయింది కదా చేసుకెళ్తాడని సంతోషం అయ్యి ఎప్పుడు అనే బట్టలు ఏదో ఒకటి తీసుకోవడం, అమ్మ అయిపోతుంది కదమ్మా, 10 రోజులు అవుతుంది కదమ్మా, 20 రోజులు అవుతుంది కదమ్మా, ఎంత టెన్షన్ పడకమ్మా, షాపింగ్ మేము పోతాము అలాగనేది. అమ్మ మనకు మద్రాసులో చుట్టాలు ఉన్నారు, అక్కడ ఉన్నారు రాజంపేటలో వీళ్ళది,
కడప జిల్లాలో అంటే 2 days లో నువ్వు పత్రికలు ఇచ్చేవచ్చమ్మా, ఎన్ని రోజు ఇట్లా చెప్పుకుంటా వచ్చిందండి. ఇక తన వాళ్ళ November 10th కూడా వాళ్ళు విజయవాడ, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్ల, అతను నలుగురు వెళ్ళారు. అమ్మ బర్త్డే పాపది November 10th. అమ్మ రాకేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళు పిలుస్తుంటే సరే వెళ్ళేది. రామోజీ ఫిలిం సిటీ అని, గుళ్ళకు, గోపురాలకు వాళ్ళెంబడే వెళ్ళేది సార్. అంటే ఆవిడకి తెలిసి పెళ్ళయిందని చాలా తెలియదు సార్. తెలియకుండా ఎందుకు వెళ్ళింది అంటే ఎప్పుడు అప్పటి నుంచి వీళ్ళు పరిచయం అయినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి కూడా వస్తా పోతా పోయే. వాళ్ళకి ఏం డౌట్ రాలేదా ఈ అమ్మాయి ఏమైనా కాబోయే కోడలేమో? అన్ని తెలుసండి. తెలిసాక మాకు ఫ్రెండ్ అన్నప్పుడు ఇంటికి రోజు వస్తుంటే ఎందుకు రానిచ్చినారని అడగచ్చు కదా. వండుతుంది, వాళ్ళ అమ్మ ముంగట్నే తినిపిస్తది, దెబ్బ తగిలితే హాస్పిటల్ బండి మీద తీసుకెళ్లేదండి. ఎక్కడో ఫ్రాక్చర్ బెనికితే అవన్నీ కాలు ఇరిగినప్పుడు మన October లో ఉట్టి మామూలుగా యాక్సిడెంట్ అని అంటే ఏం కాలే. ఈ అమ్మాయి మా ఇంటి ముందైనా వాళ్ళ అమ్మ ముందే బండి మీద తీసుకెళ్లి హాస్పిటల్ కు తిప్పింది. వాళ్ళకు కూడా తెలుసు ఈ అమ్మాయి వస్తా పోతుంది వాళ్ళ ఇంటికి. వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మ కూడా, వీళ్ళందరూ. నేను వాళ్ళతో కూడా ఎప్పుడు పోలేదండి. ఆ అమ్మాయి ఆడపడికి ఏమైనా సంబంధాలు చూసారా? వాళ్ళు చెప్పడం గానీ సంబంధాలు రావడము, మళ్ళీ విచ్చలవిడిగా వెళ్ళిపోవడము. ఈ అమ్మాయి పెళ్లి అనేటప్పుడు వాళ్ళ చెల్లె పెళ్లి అనడం. ఇక అంతవరకు ఎప్పుడైతే అమ్మ అడుగుతుందో ప్రెషరైజ్ చేసి అడిగేటప్పుడు, మా సిస్టర్ పెళ్ళైనా మా సిస్టర్ చెల్లి ఫస్ట్ పెళ్లి చేస్తాను, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. 10 days ఇలా ఇది ఎట్లా అయిందంటే 2 years పోస్ట్ పోన్ అవడం వల్ల మీ ప్రెజర్ పెరిగి 2.5 years కి తప్పక అదేదో మ్యానిపులేటెడ్ గా రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ డ్రాగన్ అంటే మీ ప్రెజర్ తట్టుకోలేక చేసుకున్నాడే తప్ప రియల్ గా చేసుకునే ఉద్దేశం అమ్మాయిని మాక్సిమం ఫైనాన్షియల్ గా వాడేసుకోకపోతే కేసు పెడతదేమో అన్న భయంతో ఆ అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ పెట్టే కేసు కంటే ఈ కేసులు బెటర్ రా బాబు అనుకుని పెళ్లి చేసేసుకున్నాడు. నేను చెప్పాను, అమ్మా ఏదన్నా ఉంటే చెప్పమ్మా, మన పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, మ్యారేజ్ చేసుకున్నాడు కదా. అమ్మాయికి చెప్పాను, లేదా 4 పెద్ద మనుషులు తీసుకెళ్ళానా మాట్లాడతామమ్మా అంటే ఏం మాట్లాడలేదు. వాడు ఏం చేశాడో ఏమన్నా అంటే November మన ఎలక్షన్ అయింది కదండి. నేను అడిగాను మా అమ్మని, ఇక వాళ్ళు ఇక మన ముగ్గురు మందు మింగుదాం అన్నారు. ఎందుకంటారమ్మా? వాళ్ళు ముగ్గురు, తల్లి చెల్లి వీడు. అలాగా చెప్పాడమ్మా అనేసి ఈ అమ్మాయిని పిచ్చిదని చేసేసారు. అంటే ఈ అమ్మాయిని ఎట్లా మ్యానిపులేట్ చేశారు? 3.5 సంవత్సరం అది మన సృగలో లేదండి. అంటే నేను అమ్మా 10 రోజుల్లో అయిపోతుందమ్మా, 20 రోజుల్లో అయిపోతుందమ్మా, సెప్టెంబర్లో అవుతుందమ్మా, అక్టోబర్లో అవుతుందమ్మా, ఏందమ్మా నెలకు అంటే ఇలాగా అయ్యేదమ్మా, ఈ నమ్మకం ఉందమ్మా, నాకు ఆయన మీద నమ్మకం ఉంది అన్నది. ఇక రామోజీ ఫిలిం సిటీ నాడికి ఈడికని తిరిగేవాళ్ళు. సరే వాళ్ళ చెల్లెలు కూడా వచ్చేది ఏదైనా కథ కార్యాలు అయితే మన ఇంటికి, వరలేశ్వరతము దసరా అంటే. ఇక ఈ అమ్మాయి కూడా వెళ్ళేది తన ఇంటికి, వాళ్ళ ఇంటికి. అప్పుడప్పుడు నీకు డౌట్ రాలేదమ్మా ఈ 2 రోజుల ముందు అంటే 13వ తారీఖున సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా అన్నదండి? లేదు, మర్డర్ ఏం చేయలేదండి. అయితే ఫోన్ చేశాను, 3 సంవత్సరం నుంచి ఇలాగా అంటున్నావు బాబు, రోజు అమ్మాయి పెళ్లి అని అడుగుతానే ఉండదు అని అంటే, లేదమ్మా ఇప్పుడేమో అమ్మమ్మ పిన్ని అని చెప్తున్నావు. వాళ్ళని ఎంటర్ చేస్తున్నాడండి. మా పిన్ని సంబంధం చూస్తుంది, మా అమ్మమ్మ వీళ్ళందరూ ఒప్పిస్తుంటే మా అమ్మకు ఇలాగ అంటున్నావు బాబు, 3.5 సంవత్సరం నుంచి ఇలాగా చేస్తున్నావు అని అంటే, లేదమ్మా 1 weekలో చెప్తాను అన్నాడు. చెప్తానంటే, కాదమ్మా మంచి డెసిషన్ తీసుకోవాలా, చెప్పుడేంది అని అన్నాను. అనే పెట్టేసి ఎక్కువ కూడా మాట్లాడలేదండి. ఫస్ట్ ఫోన్ చేస్తేనే టచ్ అయింది అన్నాడు. టచ్ అయిందంటే నేనే మాట్లాడాను. ఇది అయ్యిందండి. ఇది అయినాక వెంటనే పాప యొక్క మంచం మీద ఉంది, పడుకొని ఉంది. నేను కూర్చొని ఇట్లా మాట్లాడాను. ఆ రోజు 4:30కు మాట్లాడానండి. 4:15కేమో అతనితోటి మాట్లాడాను. ఇక వీళ్ళకి చిన్న పాప ఉందండి, 10 నెలలు సంవత్సరం పాప, 10 నెలలు 6 నెలలు పాప. బాత్రూమ్ వచ్చిందంటే సరే అనేసి ఈయన ఆడుకుంటాను ఉన్నాడు. వాళ్ళు అప్పటికి మీ ఇంట్లోకి వచ్చేసారా, షిఫ్ట్ అయిపోయారా? అవలేదు, ఎప్పుడు ఈ సంవత్సరం జూన్లో నుంచి వచ్చేసారండి. అంటే మార్చిలో 31st మ్యారేజ్ పుట్టింది. ఏప్రిల్ వాళ్ళు తీసుకెళ్లారు చెన్నైకి. అంటే 3 నెలలు ఉండేసి ఆమె సెప్టెంబర్, డిసెంబర్ లో వీళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. జూన్లో నుంచి వచ్చేసారు. అయితే వీరు డ్యూటీకి వెళ్ళాడు. ఎన్ని పోర్షన్స్ రూమ్ మీది ఇల్లు? అది ఒక చిన్న 2 bedroom హాల్ అండి. ఈ అమ్మాయి ఒక బెడ్రూమ్, వీళ్ళదో బెడ్రూమ్? వీళ్ళ పైన ఇంకొక రూమ్ ఉందండి, వాళ్ళ పైన పడుకుంది. వంట అంతా ఒకే చోట్లో. అయితే ఇంతవరకు వచ్చిన 9 నెలల నుంచి ఏం లేదు. మా కోడలు వచ్చింది, అసలు ఎవరికి ఏం టచ్ లేదు, గొడవలు లేదు, ఏం లేదు.
ఇక మాట్లాడాను, పెట్టేశాను. వెంటనే వీడు ఫోన్ చేశాడు అమ్మాయితోటి. సరే పాప బాత్రూమ్ వచ్చింది అని అనగా నేను బాత్రూమ్ అంటే ఒక తీసుకెళ్ళాను. నిమిషం, అమ్మ మాట్లాడి ఫోన్ పెట్టిన వెంటనే ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు, మా పాపకు. అమ్మాయికి ఫోన్ చేశాడు. అది కూడా ఎక్కడ కాల్ చేశాడు అంటే, మీరు ఆ టైంలో ఇంట్లో ఉన్నారా? అంటే లేదండి. నేను నా వర్క్ లో ఉన్నా. మీరు ఎప్పుడు వచ్చారు ఇంటికి? నేను మా మేడం మా మిస్సెస్ అమ్మాయి ఫోన్ చేసి టీచర్ ఇట్లా జాబ్ మా సిస్టర్ చేస్తుందండి. చనిపోయిందని చెప్పుడు వెంటతోటే నేను వచ్చాను. మా కోడలు 470కి వచ్చిందండి. 470కి వచ్చింది. ఒక పెద్ద పాప ఒకటి, మా కోడలు. సార్ ఇంట్లో ఉన్నారా? ఈయన ఇంట్లోనే బోర్ వేసుకుంటా కింద అటు ఇటు చూసుకుంటా ఉన్నారు. అయితే ఇక మాట్లాడాను, బయటకు వచ్చాను. పాప బాత్రూమ్ మీరు పోయిందంటే. ఇంట్లోనే ఉన్నారు, పైన మీ కోడలు ఉంది, కోడలు ఆమె స్కూల్ నుంచి వచ్చిందండి. ఆమె వచ్చింది. ఆమె అప్పుడు మీరు మీ హస్బెండ్ మీ అమ్మాయి ఇంట్లో ఉన్నారు. ఉన్నవి ఈ లోపు 4 o'clock కి అతనితో ఫోన్ మాట్లాడు, ఆ టైమింగ్స్ ఏదో దాన్ని బట్టి. మాట్లాడాను. 4:50. మాట్లాడి కూర్చున్నాను. వాడు మాట్లాడుతుంటే కూడా నేను ఇందాము, సరే మాట్లాడాక ఏం మాట్లాడతాడో ఇందాము అనుకో ఏది మీ అమ్మాయితో కూర్చొని ఉన్నారు? కూర్చొన్నాను. వాడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడి ఆపేసాడండి. తర్వాత వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ వచ్చింది. వాడే మాట్లాడుతున్నాడు, ఇక వీడే మాట్లాడుతున్నాడు అనుకున్నాను. నేను ఫోన్ గుంజుదాం కూడా అనుకున్నా, ఏం మాట్లాడుతున్నాడో ఇందామని. ఈ లోపల ఈయన చిన్న పాప బాత్రూమ్ పోయింది అని అనగా నేను లేచి బాత్రూమ్ వెళ్ళి పిల్లకు శుభ్రం చేశానండి. ఇక ఈమె మాట్లాడింది, డోర్ కూడా స్పీడ్గా పెట్టుకోలేదండి, మామూలుగా పెట్టుకుంది. సరే కడిగేసి వాళ్ళిద్దరు ఏదైనా పర్సనల్ మాట్లాడుకుంటున్నారేమో అని మీరు ఊరుకుంటారు. ఎప్పుడు ఎప్పుడు ఇట్లనే మాట్లాడతారు కదండి, మాట్లాడుకుంటున్నారు 3:30 కదా అని చెప్పిన సంవత్సరం ఆలోచనలో అమ్మ ఆవిడ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంటది అని చెప్పని ఎప్పుడు అంటే మాట్లాడినా సరే ఎవరికి వినపడకుండా మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. ఇట్లానే మనం ఏం మాట్లాడలేదు కదండి, Expect వాళ్ళ చేయలేదు. ఇంటికి పోయింది లేదు, అడిగింది లేదు. ఈ అమ్మాయి ఇట్లా అవుతుందని అనుకోలేదండి. నేను వెళ్ళాను, బయటికి వెళ్ళాను, బాత్రూమ్ వాష్ చేశాను, ఆ పాపకు వాకర్లు వేసాను. వచ్చి చూసాను, డోర్ మాటలు వినబడుతుంది, మాట్లాడుతున్నా అంతే. డోర్ అండి అక్కడ, ఇక్కడ ఇదే టీవీ, ఇట్లనే హాల్ ఉంది, ఇట్లా కూర్చున్నాం. ఇక ఈయన ఏం చేసిన, గోధుమలు పట్టించుకురావాలా డబ్బులు అని అడిగాడు. అడుగుతుంటే డోర్ కొడుతుంటే ఇక డోరు సౌండ్ రాలేదు. ఇక WhatsApp కార్లు ఎత్తిపోయాను, అమ్మా వీడు ఫోన్ చేశాడు. అప్పుడు కూడా ఏ డోర్ కాల్ గుద్దుతున్నా. చేశాడంటే మేడం, నార్మల్ గా కాలింగ్ చేయలేదు, వాట్సాప్ కాల్ చేశాడు. వాట్సాప్ కాల్ చేశాడు. అమ్మతో మాట్లాడినప్పుడు వాట్సాప్ కాల్ చేశాడు, తనతో మాట్లాడేటప్పుడు వాట్సాప్ కాల్ చేశాడు. ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుంటుంది, చూపిస్తుంది, వీడియో కాల్ చూపిస్తుంది. వీడియో కాల్ అతనితో వీడియో కాల్ చేసి మీ దగ్గర అందరికి వీడియో కాల్ చూపిస్తుంది. ఎవిడెన్స్ ఉందా? ఉందండి. దీంట్లో వాట్సాప్ లో ఉంది మేడం, అయితే చాటింగ్ లో ఉంది. చాటింగ్ లో. అయితే ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేది వీడియో కాల్ చేసి చూపిస్తుంది, ఐఎమ్ హ్యాంగింగ్ అని చెప్పి. అండ్ అతను కనీసం వీళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చెప్పాలి, నా అమ్మాయి నంబర్ లోపల ఉంది. డ్రామా ఆడుతుంది. యాక్చువల్ గా అది డ్రామానో నిజమో ముందుగా సేఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా. మీ అమ్మాయి ఇట్లా అంటుందండి, ముందు ఆ డోర్ ఏదో ఓపెన్ గా ఉందో చూడండి అని. వైఫ్ నంబర్ ఉంది, మా అమ్మ నంబర్ ఉంది, అందరి నంబర్లు ఉంది, కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. అయితే హ్యాంగింగ్ చేసుకునేది వీడియో కాల్, ఒక చైర్ పెట్టి బాటిల్ పెట్టి దానికి ఫోన్ పెట్టి చూపిస్తుంది వాడికి. వీడియో కాల్ చూడు, ఐఎమ్ డయింగ్, ఐఎమ్ హ్యాంగింగ్ టు ఫ్యాన్, నీకోసం ఆర్ యు సీయింగ్ అని చెప్పని చాట్ చేసింది. చాట్ హిస్టరీ ఉంది, ఆ చాట్ హిస్టరీ. అంటే ఈ 1 minute వీడియో కాల్ కూడా చూసి ఎండ్ చేశాడు. అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేది చూసాడు, చూసి 1 minute వీడియో కాల్. ప్రిపరేషన్ చూసాడు, నాకు ఎందుకు వచ్చిన కావాలని కట్ చేశాడు అంతే. అంటే ఇంకోటి అంటే మేడం, ఇందులో నేను వెళ్ళి 5th day అడిగినప్పుడు ఇట్లా చాలా సార్లు అయ్యాయి. అదే అందుకే అంటే మీ సిస్టర్ చనిపోయేటప్పుడు నేను వచ్చి కాపాడాను, నన్ను ఎన్నోసార్లు నేను హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు నన్ను వచ్చి మీ సిస్టర్ కాపాడింది, మా మధ్యలో చాలా సార్లు ఇట్లా అవుతూ ఉంది అని చెప్పని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మేడం, నేను కూడా చాలా సార్లు హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు వీడియో కాల్ ఫోన్ లో ఇట్లా చూపించేవాడిని తనకి అని చెప్పని చూపిస్తాను, డబ్బుల కోసం చెప్తున్నాడు. హాస్పిటల్ ఉండేటప్పుడు ఇది ఇట్లా అయిపోయింది కదండి, మా కోడలు ఫోన్ చేసింది. అంటే ఈ అమ్మాయి అడుగుతూ లీలా ఉంటే ఇట్లా అయిపోయింది. మీకు ఎప్పుడు తెలిసింది? అది అప్పుడేనండి, ఒక 20 నిమిషాలే, 20 నిమిషాలు టైం కూడా చాలా ఉందండి. సేపు అయ్యింది, ఇంకా డోర్ తీయలేదు అనుకున్నారా? ఆహా, ఏదైనా చాయ్ కోసం భోజనం కోసం లేదండి, గోధుమల పిండి పట్టించుకొద్దాము అనేసి పైసలు పర్సు అక్కడ ఉండండి. ఒక 20 నిమిషాలు అయింది మేడం. 10 అయితే 10, పర్సు 15 ఆడ minutes. ఉండింది, హ్యాండ్ పర్స్ ఆడ. అయితే మా గోధుమలు పట్టించుకురావాలా డబ్బులు అంటే డోర్ కొడుతుంటే తీయట్లేదు. ఇక డబ్బా డోర్ కొట్టాను. నా వల్ల అయ్యో ఏమో అయ్యింది, సౌండ్ కూడా లేదు కాబట్టి సౌండ్ రాలేదు, వీడియో ఫోన్ చేశాడు అనేసి ఇక అటు ఇటు వెతికాను. ఇక ఒక తర్వాత ఒక అబ్బాయి పైకి వెళ్తున్నాడు, రెంట్కి అబ్బాయి. ఆంటీ రావాలన్న, రా అన్న గట్టిగా, రారని నన్ను పోయి గడపర తీసుకురండి, గడపర తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి
చేసే లోపల 20 నిమిషాలు ఇట్లా అయిపోయిందండి. ఆ అమ్మాయి హాస్పిటల్ అక్కడ వాళ్ళ చెల్లెలు చెప్తుండే మాకే చూపించింది కదా, మేము ఉట్టిగా అనుకున్నాము. అంటే పక్కలతో చెప్తుందంట, హాస్పిటల్లో నేనేమో బాప పోయిందని ఆ చెల్లెలు కూడా చూసిందంట. వాళ్ళ చెల్లెలు చెల్లెలు సిస్టర్ చెప్తుంది. కూడా చూసింది, పక్కలకు చెప్తుంది. ఇట్లా మా నేను కూడా కోడలు చూశాను, చూపించింది అని చెప్పని తన చెల్లెలు చెప్తుంది. మా కోడలు వేరే వాళ్ళందరూ పక్కన ఉన్నారు. ఉంటే అయ్యో మాకు కూడా చూపించిందంటే వాళ్ళు తిట్టారు, ఈ జోకా ఇది, ఫోన్ చెయ్యొచ్చు కదా, తనకు కూడా నంబర్, నీ నంబర్ కూడా ఉంది కదా, ఆంటీ నంబర్ నీ దగ్గర ఉంది కదా అని ఆ అమ్మాయి కసిరిందంట అండి. మళ్ళీ ఏం తెలియనట్టు తల్లి చెల్లి అందరూ ఏమైంది ఏమైంది అన్నారు. అంతే పిల్ల ముఖం కూడా చూడలేదు, వెళ్ళిపోయారండి. తర్వాత ఇక తర్వాత ఏం మేడం, ఈయన పింఛన్ డబ్బులు తీసే రిటైర్మెంట్ డబ్బులు నేను వచ్చిందండి, ఫోన్ చేశాను 22 మేడం lakhs అంత క్రితం వచ్చి చేరినాక సార్ చెప్పాం కదండి, 15 లక్షలు తీసుకున్నాడు. డబ్బుల గురించి మాట్లాడట్లేదమ్మా, మీ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు, తర్వాత లేదు ప్రాణం పోయింది అన్నారు, హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనేసి. మీరు ఊరుకున్నారా? ఇక అంటే ఇక ఊరుకోవడం వాడు ఎక్కడ ఉన్నాడో ఉండదు. పట్టుకొని నాలుగు వాడు కేకాలు వచ్చాడు కదా. కదండి, వాడు వచ్చాడు కదండి. వచ్చి అంటే ఏ డ్రామా? అంటే ఎందుకు అయ్యిందో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు ఎవరు? నేను వెళ్ళాను మేడం. మీరు వెళ్ళారు, ఏంటి ఆ కంప్లైంట్? అంటే నాకు సిచ్యువేషన్ తెలియదు మేడం, ఆ టైంలో చనిపోయింది మా చెల్లి, చనిపోయింది. ఇప్పుడు ఆవిడ అడగాలి కదా, ఒక కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చే కంప్లైంట్ చాలా పెద్ద ఎవిడెన్స్, అది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. అట్లాంటి సీన్ మీకు ఎక్కడా డౌట్ లేదు, మీరు ఎంత స్మూత్ కంప్లైంట్ ఇచ్చారో తెలుసా? అంటే నాకు తెలియని సిచ్యువేషన్ నేను నన్ను అడిగేసరికి నేను ఇప్పుడు ఎంతసేపు అదే చెప్తున్నారు కదా, ఒక పిల్ల జీవితం అక్కడ, అవును అంత సింపుల్ కంప్లైంట్ ఇస్తావా? సరే వాళ్ళిద్దరంటే డిప్రెషన్ లో ఉంటారు, నువ్వు స్ట్రాంగ్ గానే ఉండాలి, ఎందుకంటే యూత్. డిప్రెషన్ లో ఉండిపోయాను మేడం. వీడు ఇక నేను నా ఇంకా చెల్లి మేము చనిపోయిన డిప్రెషన్ లో కోలుకోలేకపోతున్నామండి. నేను ఇప్పటికి కూడా డైలీ నాకు నిద్ర పట్టట్లేదు మేడం. జాబ్ కూడా పొడగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటే వాళ్ళ మీద ఏం పెద్ద బలమే లేదు. అదే కదా నేను చెప్తున్నాను, ఆ కంప్లైంట్ చూస్తే నాకు దిమ్మ తిరిగింది, ఏంటి ఇట్లా ఎంత పిచ్చగా ఇచ్చారు ఏంటి అని. మీరు చెప్తున్న స్టోరీకి ఆ కంప్లైంట్ కి సెట్టే కావట్లా. అయితే మేడం ఈ 5th డే వరకు మాకు తెలియదు మేడం, మా చెల్లిది ఫోన్ చనిపోయింది, లాక్ ఓపెన్ తెలియదు. అక్కడ హాస్పిటల్ దగ్గర చెప్పారు కదమ్మా. పైగా ఎందుకు మీ సిస్టర్ కి డిప్రెషన్ ఉందో తెలుసా? వాడు పెళ్లి చేసుకొని కాపురానికి తీసుకెళ్ళకపోవడం, బాగా ఒక ఏటీఎం కార్డు వాడినట్టు ఆ పిల్ల జీవితాన్ని వాడేశాడు 3 years లో. అది బేసిక్ నాలెడ్జ్ కదా. ఈ విషయాల మీదే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఒళ్ళు కొవ్వెక్కి కాదు అని తెలియాలి కదా మీకు. వాడి పేరే లేదు నీకు కంప్లైంట్ లో. అదే మేడం, అంటే ఇందులో ఏంటంటే ఇవన్నీ వాడు కార్లు కొనిచ్చుకున్నది, ఇవన్నీ విషయాలు నాకు ఎప్పుడు తెలుసంటే చనిపోయిన తర్వాత చూస్తే తెలుస్తుంది. నాన్న బేసిక్ నాలెడ్జ్ జనరల్ గా ఒక వ్యక్తి వల్ల మీ సిస్టర్ చనిపోయింది, మీరు డబ్బులు మాట్లాడుతున్నారు, నేను పిల్ల ప్రాణం మాట్లాడుతున్నా. పిల్ల ఎందుకు చనిపోయింది? ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని అనటం వల్ల, ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని బయటికి చెప్పకపోవడం వల్ల, ఒక వ్యక్తి కాపురానికి తీసుకెళ్ళకపోవడం వల్ల ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. డబ్బులన్నీ తర్వాత. ఇది బేసిక్ నాలెడ్జ్ కదా. 10 నిమిషాలు మాట్లాడుతున్నా మాకే అర్థమవుతుంది, మీకు తెలీదా? వాడు వచ్చాడు డ్రామా ఆడేశాడు, అమ్మో నా భార్య అది ఇది అని అన్నాడా? భార్య అని ఎక్కడ అల్లా? అదే అన్నాడు మేడం, ఇంట్లో వచ్చి కూర్చొని అమ్మ నేను 6 months ముందు నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా, ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం ఎందుకు అనగానే మీరు నమ్మేశారు. మీరు ఫస్ట్ బేసిక్, తర్వాత కేసు కంప్లైంట్ ఉంచుతారో విత్డ్రా చేసుకుంటారో మీ ఇష్టం. ఇతని మీద మాకు డౌట్ ఉందండి, ముందు ఇతనితో కాపురానికి తీసుకెళ్ళకపోవటం వల్లే కదమ్మా చనిపోయినాం. అది బేసిక్ నాలెడ్జ్ కదా. ఇతని మీద మాకు డౌట్ ఉందండి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీరు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు రిజిస్టర్ చేయండి అంటే అయిపోయేది. ఎంత స్మూత్ గా రాశారో తెలుసా కంప్లైంట్ మీరు. అంటే నాకు కూడా డిప్రెషన్ లో ఉన్నాను, నేను కూడా చెప్పలేకపోయాను. జరిగింది ఇప్పుడు చెప్పింది అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పాలి కదా. సహజ నాలెడ్జ్ నాన్న. అబ్బాయి వల్ల అబ్బాయి కాపురం తీసుకెళ్ళకపోవడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఇంతే. దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి, మాకు ఇతని మీద డౌట్ ఉంది. అతని మీద డౌట్ కూడా లేదు, దీని వల్లే వెళ్ళాలి, ఇంతే. డౌట్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటారు. మీరు ఏం రాశారో తెలుసా కంప్లైంట్ లో? మా సిస్టర్కి డిప్రెషన్, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ కామన్ గా వేసే ఒక ఎఫ్ఐఆర్ వేశారు. మీరు ఒక వ్యక్తి మీద డౌట్ రేస్ చేయాలి కదా. ఇతని వల్ల, ఇతని హెరాస్మెంట్ వల్ల, ఇతని కుటుంబం వల్ల, ఇతని డబ్బులు వాడేయడం వల్ల, ఇతను బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఇవన్నీ ఉన్నాయి మీ కేసులో. కనీసం వాడు పేరు పెట్టేసినా దీన్ని ఇప్పుడు మీ ప్రైవేట్ అడ్వకేట్ ఎంటర్ అయ్యి ఆ రోజు వాళ్ళు డిప్రెషన్ లో సరిగ్గా పెట్టలేకపోయారండి ఇప్పుడు పెడతారని యాడ్ చేయడానికి ఉంటది. ఆ విషయాలన్నీ నేను 5th డే మా సిస్టర్ చనిపోయిన తర్వాత వాడి ఫోన్ అడిగాను మేడం. నేను మా మేడం వెళ్ళి ఫోన్ అడిగి తీసుకుంటే అందులో ఇవన్నీ ఎవిడెన్సెస్ చాటింగ్. అందులో ఇంకో విషయం ఏంటంటే మేడం,
ఈ అమ్మాయి చనిపోయిన అన్ని హిస్టరీ, చాట్ హిస్టరీ అన్ని ఉంది కదా, దీంతో పాటుగా 20 మెంబర్స్ అమ్మాయిలతోటి వాడు ఐ వాంట్ టు మ్యారీ యూ, ఇఫ్ యూ వాంట్ ఎ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ మీ అని చెప్పని 20 మంది అమ్మాయిలతో చాటింగ్ మేడం. ఇదిగో ఉంది మేడం. అతను ఫోన్ లో మేడం. అతని సార్. phone. మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే తీసుకో మేము నేను 5వ అంటే రోజు మా చెల్లి వెళ్ళాము. చనిపోవడానికి ఏం చెప్తే మా చిల్లర చనిపోయింది అని ఏమైంది చెప్పని నేను నువ్వే కదా లాస్ట్ లో 5th డే మాట్లాడావు. వరకు నేను మా చెల్లి అవన్నీ ఉంచుకున్నాడా చేసుకోవడానికి మీకు ఎవిడెన్స్ ఇవ్వడానికి? మేడం మెసేజ్ లన్నీ ఉంచుకున్నాడా? మెసేజ్లు ఉంచుకున్నాడంటే వాడి phone లో ఉంచుకున్నాడంటే ఉంది మేడం. ఫోన్ వెళ్ళాం కదండి, మా పాప వీళ్ళిద్దరు వెళ్ళారు. సరే అప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అదే మార్చాలి ఇచ్చాను కదా. మేడం. అదే ఇచ్చామండి. అదే ఇచ్చి మేము వాళ్ళు FIR ఏమన్నారు? చేయండి సార్ అతని పేరు పైన, ఈ విషయం మాకు ఇప్పుడు తెలిసొచ్చింది, ఇలా అయింది కాబట్టి నేను ఉన్న డిప్రెషన్ లో మీకు చెప్పలేకపోయాం 6th కాబట్టి రోజు ఇచ్చామండి. 6th డే రోజు తీసుకోండి అయితే సార్ అని ఎవిడెన్స్ చెప్పని చెప్పాను. తీసుకురాపో అన్నారు. తీసుకురా చెప్తే ఇక వాడు ఇక తీసుకొచ్చి ఇచ్చాం మేడం. అంత క్రితమే వీళ్ళు వెళ్ళి అడిగారు కదా ఇవన్నీ చేశారు చెందారు అంటే వాడు ఏమన్నాడు, చెక్ రాసి ఇచ్చినాడు కదా ఎంత? సార్. అంటే మీ అమ్మాయిది అంటే ఇంట్లో తీసుకున్నారు కదండి, అవును, 15 లక్షలు రిటైర్మెంట్ డబ్బులు. అంటే ఫోన్ రాసి తీసుకొచ్చాం మేడం. ఫోన్ తీసుకొచ్చడం తోటి తీసుకొచ్చడంతో మేము పోలీస్ స్టేషన్ అదే రోజు రాత్రి ఎస్ఐ ఉన్నాడు, సిఐ లేరు, మేము తీసుకుపోయి ఇచ్చాను సార్ ఇట్లా ఎవిడెన్స్ ఉంది సార్, మొత్తం ఇంతమంది 20 మంది అమ్మాయిలతోటి సేమ్ ఇలానే మ్యారేజ్ చేసుకుంటా అని అందరినీ ఇలా ఫోర్స్ చేస్తున్నారు. అందులో మా సిస్టర్ కూడా చనిపోయినట్టుగా 1 minute వీడియో కాల్ కూడా చూసాడు హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు. ఐఎమ్ డయింగ్ బికాస్ ఆఫ్ యూ అని చెప్పని కూడా చాటింగ్ ఉంది, చూడండి సార్ ఇది ఈ వీడే సార్ మొత్తం దీనికి కారణం అని చెప్పని తీసుకెళ్లి ఇస్తే, సరే ఇప్పుడు నువ్వు ఫోన్ తీసుకొచ్చిందే తప్పు. ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ ఎట్లా తీసుకొస్తావు, వాళ్ళ నీ పేరు పైన నువ్వు కొట్టి తీసుకొచ్చావు అని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు అంటే నేను అదే రోజు మీ దగ్గర తీసుకొచ్చాను సార్ నైట్ అట్లా డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, వాడి చేతిలోకి మేము గుంజుకోలేదు, వాడు ఇస్తేనే మేము తీసుకున్నాము. ఏంది బాబు ఎందుకు చనిపోయింది చూయించు, ఫోన్ లో నువ్వు చూయించు అని చెప్పానంటే ఫోన్ లో తీసుకున్న తర్వాత మా మేడమే మా మిస్సెస్ తీసుకుంది, చూయించు బాబు నువ్వు ఏం చేసావు అని చెప్పాను. అన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కి ఇస్తే, సరే ఇప్పుడు లేదమ్మా నువ్వు సిఐ లేడు, ఇవన్నీ నువ్వు తీసుకొచ్చేది తప్పు, నువ్వు రేపు వచ్చి సిఐ ఉంటారు, సిఐ తోటి కలవండి. ఫోన్ సీజ్ చేసుకున్నారా? సీజ్ చేయలేదు. ఫోన్ అదే ఆ ఫోన్ తీసుకొచ్చి మేము అక్కడ ఇచ్చేసాం. పోలీస్ స్టేషన్ లోనే ఉందా? పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఫోన్ ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉందా? బతికిచ్చారు. అయితే మా పాపది ఫోను ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉంది. అయితే తీసుకొచ్చిన నెక్స్ట్ డే ఆ రోజు వాడు ఫోన్ మేము తీసుకొచ్చామని చెప్పని వాడు కంప్లైంట్ ఇచ్చాడు. వాడు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు, ఆ ఫోన్ కోసం అడుగుతున్నాడు, నా ఫోన్ నాకు ఇచ్చేయండి, మీ చెల్లికి నేను ఏదైతే ప్రాబ్లం చేశానో అవన్నీ నేనే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తాను, మీ చెల్లి పైన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే క్లియర్ చేస్తాను, మీ చెల్లి దగ్గర అమౌంట్ ఏదైతే నేను తీసుకున్నానో అది నేను క్లియర్ చేస్తాను అని ఒక 10 lakhs అని చెప్పని ఒక పేపర్ లో రాసి వాట్సాప్ లో పెట్టాడు. 10 lakhs మీ చెల్లి దగ్గర తీసుకున్నాను వాట్సాప్ లో. అతని దగ్గర ఇంకో ఫోన్ ఉందా? ఇంకో నెంబర్? లే వాళ్ళ చెల్లి ఫోన్ లోకి వెళ్ళి పెట్టాడు. అయితే 10 lakhs ఏంటి బాబు నువ్వు ఏంటి ఇది ఏం చెప్తున్నావు, వీళ్ళ 15 lakhs ఇంట్లోకి వెళ్ళి కాజేసావు, మా నాన్న రిటైర్మెంట్ అమౌంట్ బ్యాంక్ లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ 25 lakhs, మా నాన్న రిటైర్మెంట్ అయితే డబ్బులు వచ్చాయి మేడం 22 lakhs మొత్తం ఓవరాల్ గా 25 ఉండింది. ఆ 25 lakhs కూడా నేను ఆ రోజు ఇంకా చెక్ చేయలేదు. అదే రోజు వీరితో మాట్లాడేటప్పుడు నేను బ్యాంక్ కి వెళ్ళి చూస్తే ఆ అమౌంట్ లేదు. అది విత్డ్రా ఎలా చేశాడంటే మా నాన్న నేను ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయానో ఈ వీడు ఏం చేశాడంటే సార్ ఏటీఎం లో లక్ష వస్తుంది మా నాన్నని తీసుకెళ్లి మా నాన్న చేతితోటి ఏటీఎం కార్డ్ నెట్ బ్యాంకింగ్ చేయించాడు. అక్కడ ఉంది సార్ మేడం, రోజు తీసేసుకుంటాం. మీ అమ్మాయి చనిపోయినాక? చనిపోక ముందు 2021 లోనే తీసేసాడని ఎట్లా చెప్తాం? మీ అమ్మాయి తీసి తనే చెప్పాడు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేదు, పాప చనిపోయినాక నేను బ్యాంక్ లో ఉంది అనుకున్నానండి. ఫిక్స్డ్ సెటిల్మెంట్ చేసుకున్నాడా మీతో? ఏం సెటిల్మెంట్ అంటే తీసుకున్న డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు 39 lakhs. అది కూడా ఒప్పుకున్నాడు. ఏమున్నాయి అతని దగ్గర? చెక్ చేసి ఇచ్చాడు మేడం. చెక్ ఇచ్చేసామండి. మేము తీసుకోలేదు. ఎంతకి ఇచ్చాడు చెక్? 39 lakhs. 39 కి టోటల్ గా 39 అయితే ఒప్పుకున్నాడు. 20 చెక్ మీద అతని సైన్ ఉందా? ఉంది మేడం. అతని అకౌంట్ చెక్ మీ దగ్గర? అతని అకౌంట్ చెక్. ఆ 39 lakhs ఇచ్చాడు మేడం. అది ఫోన్ అంటే అతని దగ్గర నుండి తీసుకొచ్చిన తర్వాత మెసేజ్ ఇప్పుడు అది కూడా పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్పని. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మేడం నేను ఎవరా 39 అంటున్నాడా? ఇప్పుడు ఇచ్చాడు
ఇప్పుడు ఎంత ఇచ్చాడు. 39 ఇచ్చేసారు. 39 10 ఇవ్వలేదు, ఒకసారి ఇచ్చాడు, ఒకసారి 10 ఇచ్చాడు. జనవరి 17th 10 ఇచ్చాడండి. మళ్ళా మార్చిలో ఏమో 7 lakhs ఇచ్చాడండి. 17 దాకా వచ్చింది. 17 వచ్చింది, ఇంకా 22 ఇప్పుడు ఉండదు. 10కి ఇస్తా అన్నాడు, 17కి ఇస్తా అన్నాడు, మళ్ళీ 20కి అన్నాడు. ఇక సరే ఇది ఇట్లనే అయిపోతుంది. ఇప్పుడు వీడు ఇదే తపన, డబ్బు కాదు కదా మనకి, చెల్లెపోయింది కదా, నాకు అదే బాధ ఇప్పుడు ఏం చేయాలా, మనమే ఇలాగ చేసాము అని వాడు డ్యూటీ మానేసి 4 నెలల నుంచి మావకైతే మా ముగ్గురికేనండి. ఆయనకైతే మీరు అన్నట్లు ఏడవట్లేదు, ఆయనంతలో ఆయన. ఈ రోజు మేము ఈ రకంగా ఉండమండి. ఇది న్యాయం దొరుకుతుందా దొరకదా మాకు తెలుస్తలేదు. క్లైమాక్స్ ఫైనల్లీ మీలో మానవత్వం మిగిలింది అనేది ఈయన ద్వారా నాకు ఇప్పుడు తెలిసింది. ఇంతసేపు మీరు ఒక తల్లిదండ్రులుగా గాని ఒక బ్రదర్గా గాని నాకు ఎక్కడా అనిపించలే. ఫైనల్ గా ఒక బ్రదర్ మేల్కొన్నాడ్రా బాబు, డబ్బు కాదు ఇక్కడ, మనిషి ప్రాణం ముఖ్యం, మనిషి ప్రాణం పోయింది, వ్యక్తిని మనం బయట సమాజంలో వదలకూడదు అని ఒక బ్రదర్ రియలైజ్ అయ్యాడు. 4 నెలల నుంచి వాడు డ్యూటీ కూడా మానేసాడు. నాకు అది అపోలో హాస్పిటల్. మీకేం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మాది న్యాయం ఉందా లేదా అనేది. కేసు ఏమీ లేదు, ఇది డమ్మి కేసు. పోలీసులు వెళ్ళగొడుతున్నారు కూర్చుంటే. వాడు సావమన్నాడు, అమ్మ సావమని అనలేదు కదా. అమ్మ మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చెప్తాను, వినండి, బాధపడొద్దు. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇక్కడ, మీరు ప్లస్సా మైనసా అన్నీ వినండి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చాలా లేట్గానే చేస్తాము. ఎందుకు అంటే ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వాలి, ఆ కాంపెన్సేషన్ మీరు వసూలు చేద్దరు. కానీ ప్రొసీడింగ్స్ చెప్తాను, తర్వాత మీతో మాట్లాడతాను. మీరు రియల్గా ఇంతసేపు మాట్లాడింది మా అమ్మాయి డబ్బులు వాడాడు, మా అమ్మాయి ఇది ఇవి కాదు ఇక్కడ. మీ అమ్మాయిని మీరు పద్ధతిగా పెంచాలా, కనీసం సంపాదించుకునే అమ్మాయి తల్లిదండ్రులకి షేర్ చేసుకునే అంత ఫ్రీనెస్ లేదు అక్కడ. ఆవిడ మొండి అన్నా అవ్వాలి, డిప్రెషన్ అన్నా అవ్వాలి. మీరు ఇక అమ్మాయి సంపాదిస్తుంది కాబట్టి మేము కంట్రోల్లో పెట్టుకోలేమరా బాబు అని ఆవిడకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తే ఇలా తయారైన వ్యవహారం. పోనీ ఆ అమ్మాయిని ఏమైనా క్యారెక్టర్లెస్గా పెంచారా అంటే లేదు, చాలా పర్ఫెక్ట్గా పెంచారు. ఎందుకంటే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయి అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయి, కానీ అక్కడ అమ్మాయి ఆ పని చేయలే. ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే ఆ అబ్బాయి కావాలని ఒప్పించుకొని కనీసం కుటుంబ సభ్యులందరూ యాక్సెప్ట్ చేస్తే బాగుంటది, గౌరవంగానే నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి అని అమ్మాయి అనుకుంది. మొండితనం ఉండటం వల్ల ఒక పిల్ల జీవితం, అంటే ఇంట్లో తల్లిదండ్రుల సపోర్టు, బ్రదర్స్ సిస్టర్స్ సపోర్ట్ లేకపోతే కాపురాలు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోండి తల్లి. ఇవేంటంటే మీరు ఇంకొకరికి షేర్ చేసుకుంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బ్రదర్ వాళ్ళు మీతో షేర్ చేసుకుని ఆ ప్రాబ్లం తగ్గించడానికి చూస్తారు. మీరు నేను డెసిషన్ తీసుకున్నాను కదా, నేనే ఇతన్ని ఏరుకొని తెచ్చుకున్నాను కదా, ఇతని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే రెక్టిఫై చేసుకోవాలి, నా పరువు పోతుంది అనుకుంటే మీకు ఏ సపోర్టు లేక ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్లు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ కేసు సూసైడ్కి సంబంధించి కాదండి. సూసైడ్ చేసుకోవాలని ఒక్క సెకండ్ అనిపిస్తే ఇప్పుడు బాధపడుతున్నది మీ తల్లిదండ్రులు. సూసైడ్ అనేది మీ లైఫ్ని మీరు సర్వనాశనం చేసుకొని మీరు వెళ్ళిపోతారేమో, కానీ మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితకాలం పనిష్మెంట్ మీరు ఇస్తున్నట్టు అవుతుంది. ఎవడు అతను, నువ్వు వదిలేసావు, చచ్చిపోయావు, అతను హ్యాపీగా ఉన్నాడు, ఏం పోయే ఇక్కడ పెద్దగా వీళ్ళకి అమాయకత్వం ఉందో, వీళ్ళు సరిగ్గా కేసు కూడా ఫైల్ చేయాల. సూసైడ్స్ చేసుకునే వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించండి. మీరు సెకండ్లో తీసుకునే డెసిషన్స్ కొంతమంది బతుకున్న వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసేస్తే వాళ్ళకి నరకం చూపిస్తాయి. ఆ కష్టం అనిపిస్తే బయటకు వచ్చి కేసు వేసుకొని ఫైనాన్షియల్గా సెటిల్డ్, నిన్ను నువ్వు సంపాదించుకోగలవు, కనీసం ఏదన్నా ఏడిస్తే వాళ్ళ ముగ్గురు ఉండి ఏ న్యాయం చేయాలని చూసేవాళ్ళు. ఆడెవడో ఏదో చేశాడని సూసైడ్ చేసుకుంటే ఎవరికి లాస్ అయింది ఇక్కడ? ఎవ్వరు ఏడవట్ల, నీ తల్లిదండ్రులు, నీ బ్రదరు ఏడుస్తున్నాడు. నెక్స్ట్ సూసైడ్ చేసుకున్న కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ 1కి 100 సార్లు ఆలోచించండి. చాలా రాంగ్ స్టెప్ వేస్తారు, చాలా తెలియక. ఏంటి అంటే ఎమోషనల్, ఎందుకంటే అదే పెద్ద షాక్. ఫ్యామిలీ మెంబర్స్ అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, వీళ్ళంతా షాక్లో ఉంటారు ఒక రకంగా. సో వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, పక్క వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించండి. వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ స్ట్రాంగ్గా ఉంటేనే న్యాయం దొరికిద్ది. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు వీళ్ళు వాళ్ళు ఏదో ప్రెజర్ చేయడం వల్ల మా అమ్మాయి సూసైడ్ చేసుకుందని, అంటే ఏం జరిగిందో అదే బ్రెయిన్లో అదే ఉంటుంది ఆ టైంకి. సూసైడ్ చేసుకుందండి, డిప్రెషన్లో ఉందండి, బాధలో ఉందండి, ఇంతే జరుగుతుంది. కానీ ఖచ్చితంగా పక్కన వాళ్ళు కాస్త స్టోరీలు, ఎందుకంటే
రిలేటివ్స్ ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండాలని ఎందుకంటామంటే మన బాధ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటే ఏదో పరువు పోదురు గోంగూర, పరువు పోయేది ఏం కాదు. ఒకప్పుడు ఇట్లా ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల బాధలు తగ్గేవి, సంతోషాలు ఇంకెక్కువ అవుతాయి ఇంకో వ్యక్తి మన సంతోషాన్ని షేర్ చేసుకున్నప్పుడు. అలాగే ఇది ఒక ఎవిడెన్స్ కింద కూడా యూజ్ అయ్యేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళే అని 4 గోడల మధ్య ఆ ఫోనుల్లోనే డెసిషన్ తీసుకోవడం వల్ల కాపురాలు జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇన్ కేసు అలా షేర్ చేసుకొని ఉంటే మీ కోడలు అంత రియాక్ట్ అవుదమ్మా ఈ ఇన్సిడెంట్కి, మీ ముగ్గురు రియాక్ట్ అయినంత. ఆవిడ షార్ప్గా ఆలోచించి అరే ఏమండి ఇట్లా కాదు చేయాల్సింది మనం, ఆ అబ్బాయి వల్ల ఇదంతా జరిగింది అని గబుక్కుని ఒక ఐడియా. అంటే మీ కోడల్ని అనట్లేదమ్మా, మేబీ అమ్మాయి కూడా షాక్లో ఉండొచ్చు. జనరల్గా అలా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం సూసైడ్ అటెంప్ట్స్ కేసులో వాళ్ళకు ఒక 1 hour టైం ఇచ్చి ఇలా అని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ చేత కంప్లైంట్లు ఇప్పించండి. ఎప్పుడైనా సూసైడ్ కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిచ్చినా కానీ లేదా పక్కింటి వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకుంటారండి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్స్ అట్లాంటివి. ఫర్దర్గా కంప్లైంట్ ఎప్పుడు కూడా మళ్ళీ ఇస్తామండి అని ఒక్క ఛాన్స్, పోనీ ఆ డిప్రెషన్లో ఎవ్వడూ లేడు, కంప్లైంట్ ఎమర్జెన్సీగా ఇచ్చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఇస్తామండి అని చెప్పి మీరు బేసిక్ కంప్లైంట్ ఇచ్చి మాకున్న ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇది మీద మేము ఆలోచించుకొని ఇస్తామండి, ఇప్పుడు టెన్షన్లో ఇవ్వలేకపోతున్నాము అని చెప్పండి. ఎందుకంటే ఆ కేసులు ఆ టైంలో ఇచ్చేవి చాలా స్ట్రాంగ్. అమ్మ ఇంకా మీ కేసు విషయానికి వస్తే, మీ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో జస్ట్ జనరల్గా మా సిస్టర్ సూసైడ్ చేసుకుందండి డిప్రెషన్ వల్ల అని రాశారు. అది మైనస్ ఏమీ కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ పోలీసులు మీ కేసు ఫర్దర్ కంప్లైంట్ తీసుకోకపోతే మీరు ప్రైవేట్ అడ్వకేట్ ద్వారా క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. నేను ఎప్పుడు రిలాక్స్ అయ్యాను తెలుసా మీ కేసు ఎంత విన్నాక, వీళ్ళేంట్రా బాబు ఎంతసేపు డబ్బులు పిల్ల అన్యాయం ఇవే మాట్లాడుతున్నారు, ఎవిడెన్సే లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 6 months అయిపోయింది, అక్కడ ఒక అమ్మాయి డిసెంబర్లో చనిపోయి 4 months అయిపోతుంది, ఇప్పటికి దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడవాల. మీరు ఒక ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకుంటేనే మీకు కరెక్ట్ సమాధానం దొరికిద్ది ఇక్కడ. అంటే పోలీసులు మీరు ఇన్ టైంలో ప్రాపర్ కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఒక టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. మీరు మాట్లాడే విధానం అంతా మీరు బాధలో తెలియక ఏం మాట్లాడుతున్నారంటే ఫైనాన్షియల్ ఇష్యూ ఎక్కువ మాట్లాడుతున్నారు. దానివల్ల పోలీసులకి ఏంటంటే ఓకే వీళ్ళు ఇప్పుడు అమ్మాయి పోయినందుకు కాదు డబ్బుల కోసం సెటిల్మెంట్ల కోసం ఈ కేసు వేస్తున్నారు అనేంత ర్యాప్ బయటికి రాకూడదు. ఎందుకంటే రియల్ ఇప్పుడు ఒకటి పనిష్మెంట్ అనేది చాలా రకాలు ఉండొచ్చు. ఒకటి కోర్టులో జైలుకి పంపించడం అనేది, 2 కాంపెన్సేషన్ రూపంలో అమౌంట్ వసూలు చేయడం. కొంతకాలం అతనైతే సఫర్ అవ్వాలి కదా, ఒక వ్యక్తిని నా వల్ల ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయింది అన్న భయం అతనిలో లేదు. కానీ ఇన్నర్గా ఆ కాస్త ఉండబట్టే మీకు అమౌంట్ ఇచ్చాడమ్మా. మీ అమాయకత్వం చూస్తే నేను ఇవ్వని ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న మీరు ఏమీ చేయలేరు, మీరు అంత వీక్గా ఉన్నారు. మీరు ఏదో భయంతో ఇంకా ఇంతేలే ఈ కేసు అని అనుకుంటున్నారు, కానీ ఈ కేసు ఇంతే కాదు. ఇన్ కేసు మీరు కనుక ఆ రోజే స్ట్రాంగ్ కంప్లైంట్ ఇచ్చుంటే మీకు సగం వరకు పోలీసులు ప్రాపర్గా పనిచేసి పెట్టేవాళ్ళు, కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయంటే ఆ ఫోన్లు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీకు పోలీసులు ప్రాపర్గా వర్క్ చేయకపోయినా 100% మీ అడ్వకేట్ ఉండి ఈ కేసుని ఎంత తోలు తీయాలో అంతా తీస్తారు. ఎందుకంటే మీ దగ్గర అన్ని ప్రాపర్ ఎవిడెన్స్ ఉందమ్మా. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎప్పుడైనా మీరు, ఎందుకంటే పోలీసులు ట్రై చేస్తున్నారు, వాళ్ళు తీసుకోవట్లేదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వట్లేదు, అతను అరెస్ట్ చేయలేదు. ఇంకా అది ఎట్లా అంటే క్వశ్చన్ మార్క్లోనే ఉంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది చాలా వీక్గా ఉందమ్మా, జనరల్ కంప్లైంట్ అది. ఇప్పుడు మీరు ఆల్రెడీ సెకండ్ కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పారు, ఇచ్చారా? స్ట్రాంగ్ గా ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు ఇవ్వండి, మీరు అది రిటర్న్ గా ఇస్తేనే పోలీసులు తీసుకున్నారా లేదా అని. మీరు ఓరల్ గా చెప్పడం వేరు, రిటర్న్ గా మీరు ఏమనుకున్నారు అసలు ఫస్ట్ నుంచి. ఇప్పుడు మాకు ఏదైతే చెప్పారో ఇలా జరిగింది, ఈ సందర్భాల్లో మేము ఎంక్వైరీ చేస్తే అమ్మాయి వింతింత ఇది చేశాడు, వీటికి మేము కూడా ఎవిడెన్స్లు ఇదిగోండి ఎవిడెన్స్లు అని మీరు రిటర్న్ గా ఒక కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా తర్వాత సంగతి. రూల్ ప్రకారం తీసుకోవాలి, తీసుకుంటారు. మీరు ఓరల్ గా వెళ్ళి చెప్తే పొండి అవతల కాబట్టి వాళ్ళు ఉన్న బిజీలో వాళ్ళు పెద్ద టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే 4 months అయిపోయింది, వీళ్ళు ఏదో డబ్బుల కోసం తిరుగుతున్నట్టున్నారులే అని. మీరు ఆల్రెడీ పాపం అతను ఇచ్చిన చెక్కులు కూడా తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి ఇచ్చారు. సో అయినా ఆ ఎవిడెన్స్లు అన్నీ కూడా ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు రిటర్న్ గా ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ కూడా చేయండి. ఎందుకంటే రేపొద్దుట మీ అడ్వకేట్ ఫైట్ చేసుకోవాలి అంటే ఈ బేసిక్ పనులు మీరు చేసి ఉండాలి. మీ అమ్మగారికి ఒక డౌట్ వచ్చింది, అమ్మ అరెస్ట్ చేసి అసలు అరెస్ట్ చేసిన ఏం చేసుకోలేరు నన్ను అంటున్నాడమ్మా అంటే, ఏ కేసు అన్నా కానీ ప్రూవ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. మిమ్మల్ని నమ్మేసి అమ్మో అని ఆయనకు ఉరేసేయలేరు, అలా అని ఆయన్ని తీసుకెళ్లి లోపల వేసేసి సంవత్సరాల తరబడి కోర్టులో ఉంచడం, జైల్లో ఉంచడం కుదరదు. నిజాలు తేలాలి. బేసిక్ కంప్లైంట్ స్టార్టింగ్ లోనే ఇచ్చి ఉంటే అతన్ని అరెస్ట్ చేసినా కానీ
కేసు తేలేదాకా జీవితకాలం జైల్లో ఉంచడం అనేది ఉండదు. ఎప్పుడు అరెస్ట్ చేసినా 2-3 days లేకపోతే కేసు యొక్క స్ట్రాంగ్నెస్ ని బట్టి 10-15 days జైల్లో ఉంటారు. బెయిల్ వస్తుంది. నిజం ప్రూవ్ చేసుకోవడానికి అవతల వ్యక్తికి కూడా ఒక ఛాన్స్ కావాలి. ఈ మాత్రం సఫర్ అవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అసలు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం, లేకపోతే ఇప్పుడు మాకు 17 లక్షలు వచ్చేసినాయి కదా, మిగతా 20 లక్షల కోసమే కదా అనే వినండి వాటి గురించి కాదు. ఆ వ్యక్తి లీగల్ ప్రొసీడింగ్స్ లో ఎంత సఫర్ అవ్వగలాలో అంత సఫర్ అవ్వడం ఇంపార్టెంట్. మీరు అనుకున్న ఎక్సీడ్ ఉండదు, మీరు సరిగ్గా పని చేయకపోతే అసలు ఏమీ ఉండదు. సో ఇక్కడ మీరు ఏమి సరిగ్గా పని చేయలే, మీరు కొంచెం కనీసం బేసిక్ పని చేయండి. దానివల్ల లా ప్రకారం ఎంత పనిష్మెంట్స్ ఉంటాయో అవి అతనికి పడడానికి అవకాశం ఉంది. మీ మీద ఒక క్రిమినల్ కేసు వేస్తే మీరు సైలెంట్ గా కూర్చుంటారా? కూర్చోరు. టెన్షన్ ఉంటుంది, అడ్వకేట్ ఫీజులు ఉంటాయి. ఆ టెన్షన్ తట్టుకోలేక మీతో సెటిల్మెంట్లు చేసుకోవడానికి మీరు ఎవరైతే మీ మీద కేసు వేశారో వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడానికి వస్తారు. ఇతను కూడా అంతే. బేసిక్ గా చట్ట ప్రకారం మీకు ఎంత న్యాయం జరగాలో అది జరగాలి అంటే రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వండి, రిజిస్టర్ పోస్ట్ పంపించండి స్ట్రాంగ్ గా. ఇవన్నీ ఎవిడెన్స్లు మీ దగ్గర ప్రాపర్ గా ఉన్నాయి. అలాగే ఫోన్స్, 2 ఫోన్లు చాలా ఇంపార్టెంట్. అవి ఆల్రెడీ పోలీసుల దగ్గర లాక్ అయి ఉన్నాయి. దాన్ని ఎవ్వరు మ్యానిపులేట్ చేయరు. ఒకవేళ ఏమైనా డిలీట్ అయినా బ్యాకప్ తీయడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? మీరు అది టెన్షన్ పడద్దు. మీ దగ్గర 100% మంచి ఎవిడెన్స్ ఉంది. దాన్ని మీరు కరెక్ట్ గా వాడుకోవాలా. ఇప్పుడు వాడుకోండి అని చెప్తున్నా. వాడుకోవడానికి విధానం చెప్పాను. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, రిజిస్టర్ పోస్ట్ చేయండి. మీరు ఆల్రెడీ కంప్లైంట్ కాబట్టి మీరు స్ట్రాంగ్ గా ఫైట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఇచ్చిన తర్వాత పోలీసులకి యాక్షన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే అతన్ని అరెస్ట్ చేస్తారు, వారెంట్ ఇష్యూ చేసి అతను బెయిల్ తీసుకుంటాడు. బెయిల్ అయిపోయి అతను షూరిటీ సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు, ప్రాపర్ ఎవిడెన్స్లు అన్ని ఇంకా ఇవ్వమని. ఇవన్నీ తీసుకెళ్లి ముందు ఇచ్చేస్తారు కాబట్టి వీటిని బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అక్కడ పెట్టింది ఓన్లీ సూసైడ్ అటెంప్ట్ సెక్షన్ ఏనమ్మా. ఇప్పుడు అతని మీద ఏమి యాక్ట్ తీసుకోవాలి? ప్రోవోక్ చేశాడా, సూసైడ్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటారు. ఆ సెక్షన్ పనిష్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, more than 7 years. అందుకే అరెస్ట్ వారెంట్ ఉంటుందమ్మా అన్న. అలాగే ఆ అమ్మాయి దగ్గర ఫైనాన్షియల్ చీటింగ్, మ్యారేజ్ చేసుకుని మ్యానిపులేషన్, ఇట్లాంటివి ఒక 4-5 సెక్షన్స్ యాడ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇక కేసు నడుస్తూ ఉంటుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇన్ కేస్ మీరు రిటర్న్ కంప్లైంట్, రిజిస్టర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్ గా యాక్షన్ తీసుకోవాలా, మీకు హ్యాపీ అనిపించలా, అర్థమైందా? సరే తీసుకున్నంత వరకు చాలే అనుకొని తరువాత మీరు కోర్టులో అసిస్టివ్ పీపీ అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవచ్చు ప్రైవేట్ అడ్వకేట్ ద్వారా. అంటే పీపీ కూడా సరిగ్గా చేయరు మాకు, ఎందుకంటే పాప ఆయన ఉన్న బిజీలో చేయకపోవచ్చు, మేము మా అడ్వకేట్ ద్వారా ప్రొసీడ్ అవుదాం అనుకుంటే. లేదు ఇవన్నీ తలనొప్పులు, ఎందుకంటే అసలు పోలీసుల కేసు సరిగ్గా తీసుకోవట్లేదంటే స్టార్టింగ్ నుంచి ఈ ఎవిడెన్స్ తోటి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా కోర్టులోనే. మీ అడ్వకేటు జడ్జే మాట్లాడుకుంటారు. ఇది చాలా స్ట్రాంగ్ కేసు. అంటే మీకు వర్క్ ప్రాపర్ గా నడుస్తున్నట్టు. 100% పోలీసులు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అయితే పోలీసులు చేస్తారు, టెన్షన్ తీసుకోకండి. చెయ్యకపోతేనే మీకు ప్రైవేట్ అడ్వకేట్. ఒకవేళ కొంతకాలం నడిచినాక మీకు ప్రైవేట్ అడ్వకేట్ ని పెట్టుకుంటే బెటర్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రైవేట్ అడ్వకేట్ ని పెట్టుకోండి. మీకు పీపీ కూడా ఉంటారు, మీ తరపున ప్రైవేట్ అడ్వకేట్ కూడా ఉంటారు. ఇది నడుస్తుంది. మరి ఏంటంటే ఈ కేసు వల్ల మాకు యూజ్, ఈ కేసు ఏ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తారో దాన్ని బట్టి 3 to 5 years దాకా నడవడానికి అవకాశం ఉంది. 3 to 5 years అతను అడ్వకేట్లను పెట్టుకొని సఫర్ అవ్వాల్సిందే. ఎప్పుడైనా కోర్టుకు రాకపోతే ఒక్కోసారి వారెంట్లు ఇష్యూ అవుతూ ఉంటాయి. మరి ఈ కేసు పనిష్మెంట్ పడుతుందా అండి ఆ 5 years తర్వాత అంటే 100% పనిష్మెంట్ పడుతుందమ్మా. పడే కేసు మీ దగ్గర అంత ఎవిడెన్స్ ఉంది. ఈ లోపు అతని క్యారెక్టర్ కూడా బయటపడతాయి. అక్కడి వరకు ఫైట్ చేయండి అని చెప్తాను నేను. ఇక పనిష్మెంట్ కోసం ఫైట్ చేస్తారా, సెటిల్మెంట్ కోసం ఫైట్ చేస్తారని మీ పర్సనల్ విషయం. పనిష్మెంట్ కోసం ఫైట్ చేయడం వల్ల అక్కడ ఒక 20 మంది జనాలు ఇంకా ఇతను ట్రాప్ చేస్తున్నాడు కదా, అతనికి ఎట్లా అయిపోయిందంటే వీళ్ళ దగ్గర మ్యాక్సిమం మీ డబ్బులు మీకు ఇస్తున్నాడు, ఇక అక్కడ ఎవరి దగ్గర అమ్మాయిలు మోసం చేస్తూ, అది అతని కష్టార్జితం కాదు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు 10 లక్షలు 7 లక్షలు, మిగతా 20 లక్షలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, అక్కడ ఎవరన్నా మోసం చేస్తున్నాడు, అది బయటపడుతుంది. మీ అమ్మాయికి మీరు చేసే న్యాయం ఏంటంటే ఇంకో 4 అమ్మాయిలు మీరు కాపాడటం. ఈ రోజు మీరు చేసే పోరాటం ఆ పిల్ల మనశ్శాంతి కలగాలి అంటే కనీసం వాడి మీద మీరు లీగల్ యాక్షన్ ప్రాపర్ గా తీసుకుంటే ఒక 10 మంది అమ్మాయిలను కాపాడి ఆ పిల్లకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చనిపోయిన అమ్మాయిని మనం తీసుకురాలేము, ఏం చేస్తాంలే, డబ్బులు తీసుకొని సెటిల్ చేసుకుందాం అని 99% అనుకుంటారండి. అది ఫ్యామిలీ డిస్ప్యూట్. ఇట్లాంటి చీటర్స్ విషయంలో కాదు. అక్కడ ఒక 20 మంది మీ కూతురు లాంటి వాళ్ళు, మీ చెల్లి లాంటి వాళ్ళు బయట బాధపడుతున్నారు. అమ్మాయిలు జాగ్రత్త పడండి. ఎవడన్నా డబ్బులు అడిగినా, ఎవరితైనా డబ్బులు అడిగినా కూడా ఇవన్నీ 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళు మీతోనే టైం స్పెండ్ చేస్తున్నారా, ఇలా సైమల్టేనియస్ గా ఇంకెంతమందితో టైం స్పెండ్ చేస్తున్నారని 1కి 100 సార్లు చూసుకోండి. నా లీగల్ ప్రొసీడింగ్స్ లో
మీరు ఈ పని చేస్తే కనుక అతనికి పనిష్మెంట్ పడినా మళ్ళీ అతను జైల్లో ఉంటాడని కదా, ఒక 1 month అట్లా, అంటే జైలు అనేది ఒక 2 years 5 years అట్లా పడింది అనుకోండి, మళ్ళీ ఒక 1 month అట్లా ఉంటారు, మళ్ళీ అప్పీల్కి వెళ్తారు కేసు. సో వెళ్ళనివ్వండి. అట్లీస్ట్ 100% ఇక్కడ మీరు తీసుకోవాల్సిన న్యాయం కొంతమంది అమ్మాయిల్ని సేవ్ చేయడం, ఎందుకంటే వీడు చీటర్ కాబట్టి, అదే చాలా పెద్ద పుణ్యం మీకు. 2, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగినా కూడా అది మీరు ఆ సెటిల్మెంట్ చేసుకోండి అనే చెప్తాను నేను. ఎప్పుడు ఒక 2-3 years ఫైటింగ్ చేసినాక, ఈ లోపు మీకు రావాల్సిన ఏమన్నా ఉంటే వసూలు చేసుకోండి, మేము టెలికాస్ట్ అప్పుడే చేస్తాం. ఓకే, మరి ఎవిడెన్స్లన్నీ అతనికి రివీల్ అయిపోతాయి కదా మేడం, ఏమన్నా యాక్షన్ తీసుకుంటాడా అంటే, ఎప్పుడైనా కానీ మన కంట్రీలోనే అరే రివీల్ అయిపోద్దేమో ఎవిడెన్స్ అనుకుంటాం, కానీ వేరే కంట్రీల్లో ఎవిడెన్స్ తోటే పనులు నడుస్తూ ఉంటాయి. రివీల్ ఎప్పటికప్పుడు ఆ నిజం రివీల్ అయితేనే మళ్ళీ దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. ఇక్కడ మీరు నిజాలు మాట్లాడారు, మీ సిస్టర్ ఎంత సఫర్ అయింది, ఎంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నడిచింది ఏంటి అని, దీన్ని మ్యానిపులేట్ చేయడం కుదరదు అతనికి, ఎందుకంటే ఇవన్నీ రియల్ కాబట్టి. హస్బెండ్ అంటండి వాడు అన్ని హక్కు ఉందంట, కార్లు తీసుకోవడానికి. అదేనమ్మా, పెళ్లి అయిన తర్వాత తీసుకోవడం వేరు, పెళ్లి ముందు తీసుకోవడం వేరు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలా ఫైనాన్షియల్ గా వాడేసుకుని పిల్ల సూసైడ్ అటెంప్ట్ లాగా చేస్తే కనుక ఇది హస్బెండ్ కాదు, ఈ మ్యారిటల్ రిలేషన్ కింద కూడా రాదు. ఏ రోజు కాపురము చేయలేదు ఇతను, అదేదో సర్టిఫికెట్, మ్యారిటల్ రిలేషన్ సర్టిఫికెట్ పెట్టుకొని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అతను ఏదో మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అది, మీకు విషయం అర్థమవుతుందా? లవర్ అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా మీరు కంప్లైంట్ ఇచ్చినా ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు మ్యారిటల్ రిలేషన్ ఉన్న వ్యక్తి బిఫోర్ మ్యారేజ్ ఎంత వాడేశాడు, ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత వాడేశాడు. బిఫోర్ మ్యారేజ్ ఫైనాన్షియల్ గా యూజ్ చేసిన విధానం, ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అమ్మాయిని అడిషనల్ అమౌంట్ కోసం, అడిషనల్ డౌరీ కోసం హెరాస్ చేసిన విధానం, ఇప్పుడు మీకు సెక్షన్స్ ఇంకా యాడ్ అవుతాయి అమ్మా అని చెప్తాను. అతని మాటలు మీరు పట్టించుకోవద్దు, మీ మాటలు మీ ప్రవర్తన అతను పట్టించుకోవాలి, అతనిలో షివరింగ్ రావాలి. ఇది మీరు మీ అమ్మాయికి ఇచ్చే న్యాయం. అర్థమవుతుందా? మీరు ధైర్యంగా వెళ్ళండి తల్లి. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీడింగ్స్ లో వెళ్తే 100% నేను అన్న అన్ని రిజల్ట్ మీకు వస్తాయి. సార్, యాక్చువల్గా సూసైడ్స్ చేసుకునే వాళ్ళ గురించి 1కి 10 సార్లు మనం ఎప్పుడు ఎట్లాంటి ఇన్సిడెంట్ వచ్చినా చెప్తూ ఉంటాం. మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎంత వీళ్ళు చెప్పేదంతా సినిమా కథలాగా ఉంటుంది. చూసి ఎట్లా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, ఎందుకు మోసపోతున్నారు. వాడెవడో అడుగుతుంటే 3 సంవత్సరాలు డబ్బులు ఇచ్చేసి పెళ్లి చేసుకోకుండా, చదువుకున్న అమ్మాయి, ఖాళీగా చదువురాని అమ్మాయి అయితే కాదు, ఫైనాన్షియల్ జాబ్ చేస్తుంది, అసలు అతన్ని పోషించింది అమ్మాయి ఒక రకంగా. అతను పోషిస్తాను 3 సంవత్సరాలు అతను పోషించి పెళ్లి చేసుకుని వాడు రాకపోతే కూడా అట్లాగే ఉండి మళ్ళీ వాడికి ఎదురు పెట్టుబడి పెడుతూ వాడికి చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే చాలా సాడ్ కండిషన్ ఈ దేశంలో. మనం ఇంకా ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామంటే, అండ్ ఇట్లాంటి తల్లులు అంటే ఆ కూతురు బాగుండాలని ఆవిడ దురుద్దేశం ఏం కాదు కదా, కూతురు బాగుండాలని ఆవిడ పెళ్లికి తండ్రికి, భర్తకి కొడుకు కూడా చెప్పకుండా వెళ్ళి ఆవిడ పెళ్లి చేసి వస్తే ఆ కూతురు కూడా ఒక రకంగా తండ్రిని మోసం చేసినట్టే కదా, తండ్రిని ఈవిడ భర్తను మోసం చేసినట్టు. అంటే మనం మోసం అనుకోవాలో ప్రేమ అనుకోవాలో తెలియదు. అమితమైన ప్రేమ ఉండటం కూడా పిల్లల మీద ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బట్ ఇవన్నిటికీ తర్వాత ఇప్పుడు ఈ కేసు ఎట్లా సార్, యాక్చువల్ గా అమ్మాయి బతికుండి పోరాడితే ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. సడన్ గా వీళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తే ఎవరు సఫర్ అవ్వాలి? ఇక్కడ వీళ్ళు చెప్పినప్పుడు అమ్మాయి వెనలా, వాడేదో ప్రెజర్ చేస్తే టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ముందే వినుంటే వాడు జుట్టు పట్టుకుని వాడి చెంపలు పగల కొట్టేవాళ్ళు కదా. అక్కడ ఒక ఆడపిల్ల ఉంది, అక్కడ వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళు లేడీసేగా. కనీసం పిల్లడిని ఎట్లా పెంచుకోవాలి, వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఎవరు, మన దగ్గరికి ఇన్ని సార్లు వస్తుందని బేసిక్ చూసుకోవాలి. వెహికల్ లో వచ్చినోడుకు ఇప్పుడు 4 కార్లు, అవును, ఏసీ, మళ్ళా ఈ ఫోన్ కంప్లైంట్ వాళ్ళ పేర్లు కూడా అన్ని తెలుసు. ఫోన్ కూడా వాళ్ళ యాక్షన్ తోటే ఇతను ఇట్లా చేశాడు అనేది కూడా. ఫోన్ కూడా 1 lakh ఫోన్. మమ్మల్ని తీసుకెళ్లి అందరూ దసరాకి వెళ్ళారు, మా కోడలి వీడు వీళ్ళ వైఫ్ కి తీసిద్దామని అంతా అట్లా నమ్మిపించాడు. అంత ఒక మనిషిలో, ఇంట్లో ఒక మనిషి లాగా నమ్మించాడు. వీళ్ళ ఇంటికి వస్తున్నాడు, వాళ్ళతో కలిసి అమ్మాయి వెళ్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అనేది అబద్ధం. ఇది డబ్బులు కలెక్షన్ చేసి ఇస్తుంటే వాళ్ళు ఇట్లనే, మా వాళ్ళు ఆ చెల్లి అంటుంది మా ఇంటికి ప్రతి వాళ్ళు మోసం చెప్తా అంటే వీళ్ళు నమ్మారు, ఆ అమ్మాయి నమ్మింది, అదే నమ్మింది. నాన్న ఎప్పుడైనా కానీ ఆడపిల్లలు తల్లితో ఎక్కువ షేర్ చేసుకుంటారు, అందువల్ల ఆవిడ
పిల్ల కోరిక ప్రకారం తనకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే గౌరవంగా పెళ్లి అవుతుందేమో అని ఆవిడ చేసిందే తప్ప మీ ఇద్దరికి ఏదో అన్యాయం చేయాలనో లేకపోతే మీ దగ్గర లేదు మేడం, దాచేయాలనే ఇది కాదు. చెప్పుండగా చెప్పుంటే ఆవిడ పైన ప్రేమ బాగుండేది. పెట్టి అవును. ఈవిడ చేసేసింది. అవును. కానీ ఆ ప్రేమ అనేది ఇప్పుడు ఈ రకంగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అవును. సో కొంచెం ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకుంటే బాగుండేది, కానీ ఇక్కడ ఆమెను కూడా అనడానికి లేదు. ఆవిడ బాధ ఇప్పుడు కన్నతల్లి అనేది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చాలా ఎక్కువ బాధపడతారు ఇట్లాంటి ఇన్సిడెంట్లో. మీరు కొంచెం ధైర్యంగా ఉండి కొంచెం లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటే నాన్న వాళ్ళకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మీ సిస్టర్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త.